మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం 26వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు, అంటే జూలై 26 నుంచి ఆగస్టు 1వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది చూద్దాం. ముఖ్యంగా మన గ్రహాల యొక్క ట్రాన్సిట్ని, మేజర్ ట్రాన్సిట్ని మనం గమనించినట్లయితే కనుక బుధుడి యొక్క వక్రం ఇక్కడ మిథున రాశిలో స్వక్షేత్రంలో ముగిసింది. బుధుడు ఇప్పుడు ఫార్వర్డ్ మోషన్లోనే ఓన్ హౌస్లో ఉంటూ ఉన్నారు. అలాగే శని యొక్క రిట్రాగ్రేషన్, శని యొక్క వక్రం ఈ వారం నుంచి మొదలైంది. వృషభ రాశిలో కుజుడు ఉన్నారు, మిథునంలో స్వక్షేత్రంలో బుధుడు ఉన్నారు, కర్కాటకంలో రవి గురువులు ఉన్నారు, సింహంలో శుక్రకేతువుల యొక్క సంచారం జరుగుతూ ఉంది. అదేవిధంగా రాహు యొక్క సంచారం కూడా కుంభరాశిలో మనకు ఉంది. ఇక శని వక్రస్థితిలో మీనరాశిలో 2025 జూన్ నుంచి ఆయన అదే మీనరాశిలో సంచారంలో ఉంటూ ఉన్నారు. ఒకసారి చంద్రుని యొక్క గమనం కూడా మనం పరిశీలించినట్టయితే కనుక ధనస్సు, మకరం, కుంభం రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. ఈ విధమైన గ్రహాల యొక్క గ్రహస్థితి, అలాగే చంద్రుని యొక్క గమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇక మేషరాశి వారికి సంబంధించి చూద్దాం. మేషరాశి వారికి ఈ వారం మనం చూసినట్టయితే కనుక పంచమంలో శుక్రుడు, లాభంలో రాహు, రెండు గ్రహాల యొక్క అనుకూలత చక్కగా ఈ రాశి వాళ్ళకి యోగిస్తూ ఉంది. పంచమ శుక్ర సంచారం ఈ రాశి వాళ్ళకి ఏదైతే ఉందో ఇక్కడ తప్పకుండా వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కానీ, వ్యాపార రీత్యా మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కానీ కొంతవరకు పాజిటివ్ రిజల్ట్స్ ఉండడానికి ఈ యొక్క మేషరాశి వారికి అనుకూల సమయంగా చెప్పచ్చు. ఎప్పటి నుంచో చెప్తూ ఉన్న రాహు మేషరాశి వారికి వెన్నుదన్నుగా చాలా అనుకూలంగా యోగిస్తూ ఉన్నారు. రాహు భగవానుడు లాభస్థానంలో ఏలినాటి శని నడుస్తున్న వేళ మీకు చాలా వరకు ఉపయుక్తంగా రాహు భగవానుడి యొక్క సంచారం యోగిస్తూ ఉంది. అదేవిధంగా ఈ వారం 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభమే భాగ్యస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలైంది. ఇక్కడ భాగ్యం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉన్న, అదేవిధంగా ఆ రాశ్యాధిపతి గురుడు చక్కగా మీకు మంచి ఉచ్చస్థితిలో ఉన్నారు. సో గురుడి యొక్క ఉచ్చస్థితి సంచారం ఇది మనం చెప్పుకున్నాం. మేషరాశి వారికి హంసమహాపురుష యోగం. ఎందుకంటే మేషరాశి వాళ్ళకి కేంద్రంలో గురుడు ఉచ్చపట్టడం ఈ రాశికి సంబంధించి మేజర్గా స్థిరాస్తులకి, ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాల్లో చాలా అనుకూలమైన ఫలితాలని గురుడు ఇవ్వటానికి ఇక్కడ మీకు చాలా వరకు ఆస్కారాలు మేషరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా బుధ, గురువారాల్లో మనం చూసినట్టయితే కనుక ఈ రాశికి దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. దశమ స్థానంలో చంద్రుడు న్యాచురల్ ట్రాన్సిట్లో చాలా బాగా యోగిస్తారు. కాబట్టి దశమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం ప్రొఫెషనల్ హౌస్లో ఉండటం, సో ముఖ్యంగా కాబట్టి మీ యొక్క కార్యదక్షత, కర్మస్థానంలో చంద్రుని యొక్క సంచారం మీ యొక్క మైండ్ కాన్సన్ట్రేషన్ అంతా చేసే పని మీద ఏకాగ్రత వహిస్తూ ఏ పని అయితే చేస్తున్నారో ఆ పనిలో మంచి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ రిజల్ట్స్ తీసుకురావటం కోసం మీరు చేసే ప్రయత్నాలు, దాని గురించి మీరు పడే కష్టం ఏదైతే ఉందో చాలా వరకు కూడా ఇక్కడ కర్మస్థానంలో చంద్రుని యొక్క సంచారం ప్రొఫెషనల్గా బుధ, గురువారాల్లో మీ ఏకాగ్రతని చంద్రుడు ఇక్కడ మీకు ఇస్తూ ఉండటం వల్ల ప్రొఫెషనల్గా కూడా చాలా బాగా ముందుకు వెళ్ళే ఆస్కారాలు ఉంది. అదేవిధంగా శుక్ర, శనివారాల్లో మనం చూస్తే కనుక లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ చెప్పా, రాహు యొక్క సంచారం కూడా ఈ రాశి వాళ్ళకి లాభస్థానంలో జరుగుతూ ఉంది. రాహు ఏలినాటి శని నడుస్తున్నా కూడా మీకు కష్టం అని అయితే ఉంటూ ఉంటుంది, కానీ ఏలినాటి శనిలో కానీ రాహు యొక్క సంచారం అద్భుతమైన నెట్వర్క్ సర్కిల్ని, మంచి కాంటాక్ట్స్ని, అదేవిధంగా రికగ్నైజేషన్ని, లాంగ్ టర్మ్ ప్లానెట్ ఇక్కడ మీకు రాహు లాభస్థానంలో ఉండటం వల్ల మీ చిరకాల జీవిత ఆశయాలు, అంటే ఇక్కడ కోరికలు, 11th హౌస్లో రాహు యొక్క సంచారం, డిజైర్స్, మీ కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు పొందడానికి చేసే ప్రయత్నాల్లో చాలా వరకు మీకు ఒక గుర్తింపుని, మీ యొక్క కోరికలు తీర్చుకోవడానికి తగిన సత్తువుని రాహు ఇక్కడ ఇస్తూ ఉండటం వల్ల చాలా వరకు కూడా కొన్ని ఇక్కడ ఏలినాటి శని వేళలో కూడా వీళ్ళు కొన్ని గెయిన్స్, కొన్ని ప్రాఫిట్ను చూడటానికి ఇక్కడ రాహువే కారకుడని చెప్పాలి. ఇక్కడ ఈ రాశికి మనం ఏం చూస్తే కనుక అర్ధాష్టమ రవిదోషం ఉంది. అర్ధాష్టమ రవిదోషం ఏదైతే ఉందో అది ఈ వారం నుంచి కొంచెం గురుడి యొక్క సంచారం చతుర్థంలో ఉచ్చులో ఉన్న అర్ధాష్టమ రవిదోషం వల్ల
కొంచెం డొమెస్టికల్గా కుటుంబ పరంగా మీకు వస్తున్న రెస్పాన్సిబిలిటీస్ రీత్యా కొంత ప్రెషర్ ఉండే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి రవికి జపాకుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవడం మంచిది. కుటుంబ పరంగా ఏదైనా చిన్నపాటి సమస్యలు ఏమన్నా ఈ రవి యొక్క అంటే రెస్పాన్సిబిలిటీస్ రూపంలో రవి యొక్క చతుర్థ స్థాన సంచారం వల్ల ఉండటం వల్ల కొంచెం మీకు కాన్సన్ట్రేషన్ మీ ప్రొఫెషన్లో, మీ ఉద్యోగ క్షేత్రంలో మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గించే ఆస్కారాలు ఉంటాయి. ఎప్పుడైతే జపాకుసుమ సంకాసం రవికి చదువుకుంటారో ఇలాంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి రెడ్యూస్ అవుతాయి. అదేవిధంగా ఏలినాటి శని నడుస్తుంది. శని భగవానుడు 1000 స్థాన సంచారంలో ఉన్నారు. ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళటం వల్ల వ్యాపారంలో వచ్చే నష్టాలను కానీ, ప్రొఫెషన్ పరంగా మీకు వస్తున్న కష్టాలు కానీ వీటిని ఓవర్కమ్ అవడానికి ఆ యొక్క శని భగవానుడే మీకు దారి చూపిస్తూ ముందుకు తీసుకెళ్తాడు. రవికి శనికి సంబంధించి కూడా చక్కగా మీరు నవగ్రహ శాంతి మంత్రాలు చేసుకోవడం చాలా మంచిది ఈ వారం. అదేవిధంగా గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువునే మనం బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా కొలుస్తూ ఉంటాం. జీవితంలో మార్గదర్శకులైన గురువులకి ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున, అదే గురు పౌర్ణమి రోజున మనం కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటాం. ఆ గురు పౌర్ణమే ఈ 29వ తారీఖున వచ్చింది. సో ఆ రోజున గురువులకి కృతజ్ఞతాభావంతో దక్షిణ తాంబూలాలు సమర్పించడం, కృతజ్ఞతలు తెలపడం ఆనవాయితీ. కాబట్టి నా మార్గదర్శకంలో మీకు ఎవరికన్నా మేలు జరుగున్నా, మంచి జరుగున్నా మీ యొక్క కృతజ్ఞతని గురు దక్షిణగా ఏమైనా సమర్పించాలన్నా ఎలా సమర్పించవచ్చో నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా. మన మెయిల్ ఐడి నెంబర్స్ అన్నీ ఉంటాయి. సో ఆ విధంగా మీ గురు దక్షిణని సమర్పించవచ్చు. కామెంట్స్లో చాలాసార్లు అడుగుతూ ఉంటారు, సార్ మీకు ఎలా దక్షిణ సమర్పించాలి, చాలా వరకు మీరు చెప్పే గైడ్లైన్స్ ప్రిడిక్షన్స్లో మాకు బాగా యూజ్ అవుతున్నాయని. బట్ ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఎవరన్నా దక్షిణ ఇవ్వాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో చూపిన విధంగా చక్కగా దక్షిణ సమర్పించవచ్చు. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి ద్వితీయంలో బుధుడు, తృతీయంలో రవి, చతుర్థంలో శుక్రుడు, దశమంలో రాహువు, లాభంలో శని, మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి చక్కగా ఇక్కడ యోగిస్తూ ఉంది. అదేవిధంగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక ద్వితీయంలో బుధుడు రెట్రాగ్రేషన్ ఆయన ముగించి చక్కగా ఫార్వర్డ్ మోషన్లోకి రావటం వల్ల ఫైనాన్షియల్ స్టెబిలైజేషన్, ఇప్పుడు సేల్స్ అండ్ పర్చేజ్, అమ్మకాలు కొనుగోలులో కానీ ధనపరంగా మీరు తీసుకునే డెసిషన్స్లో కన్ఫ్యూజన్ లేకుండా మీకు చక్కగా ఒక మంచి ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్కి సంబంధించి ఫుల్ క్లారిటీ, ఆర్థికపరమైన విషయాల్లో, మనీపరమైన విషయాల్లో ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. ద్వితీయంలో బుధుడు చక్కగా ఓన్ హౌస్లో స్వక్షేత్రంలో ఉండడం వల్ల ఫైనాన్షియల్గా కూడా, ఆర్థిక పరంగా కూడా మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. వీటన్నిటికి మించి తృతీయంలో రవి యొక్క సంచారం మొదలైంది. తృతీయంలో రవి చాలా బాగా యోగిస్తారు. ఆఫ్టర్ ఏ లాంగ్ రన్ 3 months తర్వాత రవి యొక్క సంచారం వీళ్ళకి హెల్త్ అండ్ వెల్త్, ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేస్తా, ధైర్య సాహసాలను ఇంప్రూవ్ చేస్తా, మీ కష్టాన్ని కొంచెం తగ్గిస్తా, చాలా వరకు కూడా రవి ఈ యొక్క తృతీయ స్థానంలో మీకు మంచి పాజిటివ్ వేలో యోగించే ఆస్కారాలు ఉన్నాయి. అదేవిధంగా శుక్రుడి యొక్క సంచారం అర్ధాష్టమంలో, రాశ్యాధిపతే శుక్రుడు అర్ధాష్టమంలో ఉన్నాడు. అర్ధాష్టమంలో మీకు జనరల్గా కేతు సంచారంలో ఉన్నారు. సంవత్సర కాలంగా మీకు మానసిక ప్రశాంతత అంటే ఏంటో తెలియదు, హ్యాపీనెస్ అంటే ఏంటో తెలియదు. యు ఆర్ ఫుల్లీ అన్ఫోకస్డ్ ఆన్ యువర్ డొమెస్టికల్ మ్యాటర్స్, స్థిరాస్తులు, ప్రాపర్టీస్ విషయాల్లో కానీ, మదర్ హెల్త్ అన్నింటిలో కూడా ఇగ్నోరింగ్ యాటిట్యూడ్ ఉంటుంది, మైండ్ సెట్ ఉంటుంది. బట్ శుక్రుడు లాంటి గ్రహం రాశ్యాధిపతి చతుర్థ స్థానంలో ఉండటం వల్ల ఇంత ప్రశాంతతని, ఇంత ప్లెజెంట్నెస్, ఇంత హ్యాపీనెస్ని, ఓకే చాలా కాలం తర్వాత ఇప్పుడు నేను చూస్తున్నా అనే విధంగా, సో వాటిని మీరు కోరుకుంటారు. ప్రశాంతతని, ప్లెజెంట్నెస్ని, హ్యాపీనెస్ని కోరుకుంటారు. యాక్చువల్గా హోటళ్ళకి వెళ్ళడం కావచ్చు, మీకు నచ్చిన ప్రదేశాలకు వెళ్ళి కొంచెం హ్యాపీగా స్పెండ్ చేయడం కావచ్చు, ఇలాంటివి. అలాగే దశమంలో రాహు ఉన్నారు. వృషభ రాశి వారికి చక్కగా అనుకూలమైన గ్రహంగా వృత్తి ఉద్యోగాలకు సంబంధించి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో రాహు మంచి అనుకూలతని క్రియేట్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ శని యొక్క సంచారం, ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు బాగా కష్టపడండి, గుర్తింపు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఏ మాత్రం కూడా మీరు ఎక్కడ సోమరి పోతుతనం కానీ లేకపోతే తర్వాత చేద్దాంలే అనేటట్టు కానీ లేకుండా చక్కగా స్పీడప్, ఒక గుర్రంలా పరిగెడితే ప్రొఫెషనల్ లైఫ్లో తప్పకుండా మీకు నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్స్ వచ్చే ఆస్కారాలు కూడా వృషభ రాశి వారికి ఉన్నాయి. ఎప్పుడైతే 5 గ్రహాల యొక్క అనుకూలత ఉందో ఈ వారం మీరు ఏవైతే సంకల్పించుకుంటారో ఆ పనులన్నీ కూడా అయ్యే ఆస్కారాలు చాలా ఎక్కువ ఉంటాయి. అలాగే 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ రాశి వాళ్ళకి.
శుక్ర శని వారాంతం ఈ రాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. ఇప్పుడైతే అష్టమంలో చంద్రుడి యొక్క సంచారంతో మొదలవుతుంది ఈ రాశి వాళ్ళకి సంబంధించి. కొన్ని సడన్ జర్నీస్, సడన్ షార్ట్ జర్నీస్ ఉండొచ్చు కొన్నిసార్లు. సో ఇక్కడ చంద్రుడి యొక్క సంచారం అష్టమ స్థానంలో ఉండటం వల్ల సమ్ టెన్స్డ్ మైండ్ అనేది ఉండే ఆస్కారాలు కొన్ని విషయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే బుధ గురువారాలు చూస్తే కనుక భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం అద్భుతంగా ఆ రాశ్యాధిపతి శని మీకు లాభస్థానంలో ఉన్నాడు. ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్స్ కావచ్చు, ఫారెన్ ట్రావెల్స్ కావచ్చు, ఏదైనా సరే వీటి విషయాల్లో శని యొక్క సంచారం అద్భుతంగా ఉండడం వల్ల వృషభ రాశి వారి ఈ విషయాల్లో సఫలీకృతం అయ్యే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. తండ్రి నుంచి, నాన్నగారి నుంచి సపోర్ట్ కానీ, తండ్రి నుంచి పితృరార్జితానికి సంబంధించిన విషయాల్లో కానీ చాలా పాజిటివ్స్ మీకు కలిగే ఆస్కారాలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ చూస్తే కనుక దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ రాహు ఉన్నారు దశమంలో. చక్కగా ఆ రాహు కూడా ఏంటంటే, రాహు ఈజ్ ఏ షార్ట్ కట్ మ్యాన్. అంటే షార్ట్ కట్లో పనులను ఎంత సులువుగా మనం చేయొచ్చు. ప్రొఫెషనల్ హౌస్లో ఉద్యోగానికి సంబంధించి కర్మస్థానంలో ఆయన ఉండటం వల్ల ప్రొఫెషనల్ లైఫ్లో అందరూ పడినంత కష్టం కాకుండా వెరీ షార్ట్ కట్లోనే మీరు చక్కగా సునాయాసంగా పనిని చేసుకునేంత స్కోప్ను రాహు అక్కడ ఇస్తాడు. అలాగే లాభాధిపతి కూడా ఇక్కడ ఆ దశమాధిపతి కూడా మీకు లాభస్థానంలో ఉండటం వల్ల మీరు ఉద్యోగంలో చక్కగా వేసుకునే మంచి ఐడియాలజీస్ వల్ల తప్పకుండా అది మీకు కొంచెం ఫేవర్గాను, అంటే ఇంక్రిమెంట్స్, హైక్స్ వైపు వెళ్ళే ఆస్కారాలు కూడా ఈ సమయంలో ఉండొచ్చు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్ అంటే రాశిలో కుజుడు ఉన్నారు. రాశిలో కుజుడు ఉండడం కొంచెం అగ్రెసివ్ ప్లానెట్ కాబట్టి ఎదుటి వాళ్ళ యొక్క డామినేషన్ మీకు కొంచెం ఇరిటేషన్ తెప్పిస్తూ ఉంటుంది. సో దీనికి ధరణి గర్భ సంభూతం కుజ నవగ్రహ శాంతి మంత్రం చదువుకుంటే చాలా మంచిది ఈ రాశి వాళ్ళు. అదేవిధంగా పంచమంలో కేతు ఉన్నారు. సో ఈ కేతువు కూడా ఫలాసపుష్ప శంకాసం, కేతు నవగ్రహ శాంతి మంత్రం చదువుకుంటే ఇన్వెస్ట్మెంట్స్, ముఖ్యంగా సంతానానికి సంబంధించిన విషయాల్లో అవరోధాలు ఇవి తగ్గుముఖం పడతాయి. కాబట్టి కుజుడికి కేతువుకి చేసుకుంటే వృషభ రాశి వాళ్ళకి చాలా మంచిది. అదేవిధంగా గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువునే మనం బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా కొలుస్తూ ఉంటాం. జీవితంలో మార్గదర్శకులైన గురువులకి ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున, అదే గురు పౌర్ణమి రోజున మనం కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటాం. ఆ గురు పౌర్ణమే ఈ 29వ తారీఖున వచ్చింది. సో ఆ రోజున గురువులకి కృతజ్ఞతాభావంతో దక్షిణ తాంబూలాలు సమర్పించడం, కృతజ్ఞతలు తెలపడం ఆనవాయితీ. కాబట్టి నా మార్గదర్శకంలో మీకు ఎవరికన్నా మేలు జరుగున్నా, మంచి జరుగున్నా మీ యొక్క కృతజ్ఞతని గురు దక్షిణగా ఏమైనా సమర్పించాలన్నా ఎలా సమర్పించవచ్చో నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా. మన మెయిల్ ఐడి నెంబర్స్ అన్నీ ఉంటాయి. సో ఆ విధంగా మీ గురు దక్షిణని సమర్పించవచ్చు. కామెంట్స్లో చాలాసార్లు అడుగుతూ ఉంటారు, సార్ మీకు ఎలాగ దక్షిణ సమర్పించాలి, చాలా వరకు మీరు చెప్పే గైడ్లైన్స్ ప్రిడిక్షన్స్లో మాకు బాగా యూజ్ అవుతున్నాయని. బట్ ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఎవరన్నా దక్షిణ ఇవ్వాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో చూపిన విధంగా చక్కగా దక్షిణ సమర్పించవచ్చు. సో మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఇక్కడ ఈ రాశికి ద్వితీయంలో గురుడు, తృతీయంలో శుక్రుడు, తృతీయంలో కేతువు, 3 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకు ఉంది. ముఖ్యంగా ద్వితీయ స్థానంలో గురువు గారి యొక్క సంచారం మిథున రాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో, ఫైనాన్షియల్ వ్యవహారాల్లో కొంచెం మనీ పరంగా వీళ్ళు కొంచెం ఇంక్రీజ్మెంట్ సాధించడానికి, గతం కంటే కొంచెం మెరుగ్గా ఆర్థిక పరిస్థితి ఉండడానికి మిథున రాశి వాళ్ళకి గురువు గారి యొక్క ఉచ్చస్థితి సంచారం చాలా బాగా ఉపయోగపడుతుంది. వ్యాపార పరంగా ఎదగడానికి కానీ, మీ జీవిత భాగస్వామి యొక్క ఉన్నతికి కానీ, ఉద్యోగపరమైన విషయాల్లో కొంచెం ఆర్థిక పరంగా కొంతవరకు మీకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఉండడానికి కానీ ఈ సమయంలో చాలా మంచి గ్రోత్ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా తృతీయ స్థానంలో శుక్రుడు, ఈ రాశి వాళ్ళకి సంబంధించి శుక్రుడు ఎప్పుడైతే తృతీయ స్థానంలో ఉంటాడో, సో కొలీగ్స్ కానీ, నైబర్స్ కానీ, సిబ్లింగ్స్, ముఖ్యంగా తోబుట్టువులు కానీ, మీ సరౌండింగ్స్, చుట్టుపక్కల ఉండే వాళ్ళందరినీ చాలా ప్లెజెంట్గా కలుపుకెళ్ళే తత్వం ఎక్కువ అవుతుంది. సో దీనివల్ల శత్రువులు తగ్గుతారు ముఖ్యంగా. అలాగే అక్కడ పరాక్రమ స్థానం అనే స్థానంలో కేతువు ఆల్రెడీ ఉన్నాడు. కేతువు పరాక్రమ స్థానంలో ఉండటం వల్ల సో అంటే మీకు చెప్పలేని ఒక రకమైన ధైర్యం. కాబట్టి ఈ పరాక్రమాన్ని, అంటే మీ యొక్క ధైర్యాన్ని కానీ, సాహసాన్ని కానీ ఎక్కడ మనం ఉపయోగించాలి, ఎక్కడ పడితే అక్కడ మన ధైర్యాన్ని, ఎక్కడ పడితే మన హీరోజాన్ని ప్రదర్శించకూడదు.
ఎక్కడ ఉపయోగిస్తే మంచిదో తెలుసుకుని అక్కడ ఉపయోగిస్తే ఈ కేతు తృతీయ స్థానంలో మీకు చాలా బాగా యోగిస్తాడు. అలాగే 7, 8, 9 స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం ఉంది వారం. ఆది, సోమ, మంగళ చక్కగా 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి వారం ప్రారంభం బాగుంది. వ్యాపార పరంగా బాగుంది, బిజినెస్ లైఫ్ పరంగా బాగుంది. మ్యారిటల్ లైఫ్లో మీ జీవిత భాగస్వామి యొక్క ఎవరైతే మీ స్పౌజ్ భార్య కానీ భర్త కానీ వాళ్ళ వల్ల మీ కుటుంబంలో వచ్చే అనేకమైన నెగిటివ్ ఎఫెక్ట్స్ని మీ యొక్క జీవిత భాగస్వామే చాలా వరకు న్యూట్రలైజ్ చేయగలుగుతారు. వాళ్ళ మాటకి వాల్యూ పెరుగుతుంది. అదేవిధంగా బుధ, గురువారాల్లో మనం చూస్తే అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో స్ట్రెస్ పెరగడం అనేది కొంచెం మనం గమనించవచ్చు. సో కాబట్టి పని వేళలకు సంబంధించి కానీ ఉద్యోగపరంగా పెరిగే స్ట్రెస్ విషయంలో కానీ కొంచెం జాగ్రత్త తీసుకుంటూ ఆరోగ్యాన్ని ప్రొఫెషనల్ లైఫ్ పరంగా మనం ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఉండేటట్టు చూసుకోవడం అనేది మెయిన్. అలాగే శుక్ర, శనివారాలు చూస్తే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం. అక్కడే రాహు కూడా ఉన్నారు. రాహు కూడా భాగ్యస్థానంలో ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఒక మనీ రొటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే 9th హౌస్ల యొక్క రాహు యొక్క సంచారం మెయిన్గా ఫారెన్ ఛాన్సెస్కి సంబంధించి కావచ్చు, హయ్యర్ లెర్నింగ్ సంబంధించి కావచ్చు, హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాల్లో కావచ్చు, వీటన్నిటి విషయాల్లో మీ ఫోకస్ మీరు పెంచుకోవడానికి కూడా రాహు చాలా ఉపయోగపడతాడు. అది జీవితంలో మీ యొక్క ప్రొఫెషనల్ లైఫ్లో మాత్రం లక్ అండ్ ఫార్చ్యూన్కి అదృష్టానికి సంబంధించిన విషయాల్లో ఇక్కడ మీరు ఉద్యోగానికి సంబంధించిన విషయాలు మాత్రం చాలా కష్టపడుతూ ముందుకు వెళ్ళే ఆస్కారాలు చాలా ఉన్నాయి. ఎంత కష్టపడితే అంత అదృష్టం మీకు ఈ సమయంలో కలిసి వచ్చే ఆస్కారాలు వృషభ రాశి వారికి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మిథున రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. యాక్చువల్గా మిథున రాశి వాళ్ళకి కుజుడి యొక్క 10వ స్థాన సంచారం కొంచెం ఇంపాక్టివ్ ఉంది. కుజుడి యొక్క 10వ స్థాన సంచారం ఏదైతే ఉందో, సో దీనివల్ల వ్యయంలో కుజుడి యొక్క సంచారం లేనిపోని ఫియర్ని, అనవసరమైన ఖర్చుల్ని అండ్ కొంతవరకు ఇక్కడ 10వ స్థానంలో కుజుడి యొక్క సంచారం ఉంది కాబట్టి కేజుంపావు కందులు ఒక రెడ్ క్లాత్ దానం చేసుకోవటం మంచిది. సో అలాగే ద్వితీయంలో రవి యొక్క సంచారం కూడా మొదలైంది ఈ యొక్క వారం నుంచి. సో కాబట్టి ఫ్యామిలీ పరమైన విషయాల్లో చిన్నపాటి ఇష్యూస్ ఫ్యామిలీ పరంగా, రవి ఈజ్ హాట్ అండ్ డ్రై ప్లానెట్ కాబట్టి అక్కడ రవి ఈజ్ ఫైరీ ప్లానెట్. కుటుంబంలో కొంచెం మనకి హ్యాపీనెస్ అనేది ఈ రవి వల్ల చిన్న ఇష్యూస్ వల్ల కలిగే ఆస్కారాలు ఉంటాయి. వాక్ స్థానంలోనే ఉన్న రవికి జపాకుస్మ సంకాసం చదువుకోవటం, 10వ స్థానంలో ఉన్న ఈ కుజుడికి ధరణి గర్భ సంభూతం చేసుకోవటం వల్ల చాలా నెగిటివ్స్ 10వ స్థానంలో ఉన్న కుజుడి వల్ల, ద్వితీయంలో ఉన్న రవి వల్ల తగ్గే ఆస్కారాలు ఉంటాయి. అదేవిధంగా గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువునే మనం బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా కొలుస్తూ ఉంటాం. జీవితంలో మార్గదర్శకులైన గురువులకి ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున, అదే గురు పౌర్ణమి రోజున మనం కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటాం. ఆ గురు పౌర్ణమే ఈ 29వ తారీఖున వచ్చింది. సో ఆ రోజున గురువులకి కృతజ్ఞతాభావంతో దక్షిణ తాంబూలాలు సమర్పించడం, కృతజ్ఞతలు తెలపడం ఆనవాయితీ కాబట్టి నా మార్గదర్శకంలో మీకు ఎవరికన్నా మేలు జరుగున్నా మంచి జరుగున్నా మీ యొక్క కృతజ్ఞతని గురు దక్షిణగా ఏమైనా సమర్పించాలన్నా ఎలా సమర్పించవచ్చో నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా. మన మెయిల్ ఐడి నెంబర్స్ అన్నీ ఉంటాయి. సో ఆ విధంగా మీ గురు దక్షిణని సమర్పించవచ్చు. కామెంట్స్లో చాలాసార్లు అడుగుతూ ఉంటారు, సార్ మీకు ఎలా దక్షిణ సమర్పించాలి, చాలా వరకు మీరు చెప్పే గైడ్లైన్స్ ప్రిడిక్షన్స్లో మాకు బాగా యూజ్ అవుతున్నాయని. బట్ ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఎవరన్నా దక్షిణ ఇవ్వాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో చూపిన విధంగా చక్కగా దక్షిణ సమర్పించవచ్చు. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధిస్తే ద్వితీయంలో శుక్రుడు, లాభంలో కుజుడు 2 గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి మనకి ఇక్కడ మెయిన్గా కనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి ద్వితీయంలో శుక్రుడు, లాభంలో కుజుడు యొక్క సంచారం నడుస్తూ ఉందో తప్పకుండా శుక్రుడి యొక్క సంచారం యాక్చువల్గా ఈ ఫ్యామిలీ హౌస్లో, ఫైనాన్షియల్ హౌస్లో జనరల్గానే యోగిస్తుంది. ఎందుకంటే కేతువు అక్కడ ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల మనీ యూటిలైజేషన్, ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది మనకి సరిగ్గా తెలియకపోవటం, ఫోకస్ చేయలేకపోవటం, హెడ్లెస్ ప్లానెట్ కేతు అక్కడ ఉండటం వల్ల. శుక్రుడు లాంటి ప్లెజెంట్ ప్లానెట్ ఎప్పుడైతే మీకు ఇక్కడ ఉందో లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించిన విషయాల్లో ఆ శుక్రుడు కొంచెం కొద్దో గొప్ప హెల్ప్ చేస్తారు. అదేవిధంగా లాభస్థానంలో కుజుడి యొక్క సంచారం ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి.
ఎన్ని గ్రహాలు ఎలా ఉన్నా లాభస్థానంలో ఒక కుజుడు బాగుంటే చక్కగా వాడికి ధైర్యం, సాహసం, విల్ పవర్, స్థిరత్వం, ఆరోగ్యం అన్నీ ఇస్తాడు కుజుడు. సో ఈ కుజుడి యొక్క లాభస్థాన సంచారం ఈ రాశి వాళ్ళకి ఉద్యోగపరమైన విషయాల్లోనూ, సంతానపరమైన విషయాల్లోనూ చాలా విషయాల్లో మంచి పాజిటివ్ రిజల్ట్స్ని కుజుడు ఇక్కడ ఇస్తున్నారు. 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. మెయిన్గా ఈ వారం మనకి ఆది, సోమ, మంగళ, బుధ, గురు, జనరల్గా చంద్రబలం అనేది ఈ వారం స్టార్టింగ్ మొదటి 5 రోజులు కూడా చాలా బాగుంది. ఇక్కడ షష్టమ స్థానం 6వ ఇంటి నుంచి చంద్రుని యొక్క సంచారం 6th హౌస్ రుణరోగ శత్రుస్థానంలో చంద్రుడు జనరల్గా యోగిస్తారు. అలాగే 6th హౌస్లో చంద్రుని యొక్క సంచారం ఆ రాశ్యాధిపతి గురుడు ఉచ్చ స్థితిలో ఉన్నారు. వచ్చే ఆరోగ్య సమస్యలను కానీ, రుణ బాధలను కానీ, అలాగే ఎనిమీస్కి సంబంధించిన విషయాల్లో కానీ వాటిని మీరు పోరాడి తట్టుకుని ఆప్టిమిజంగా, ఆశావాదంతో, మంచి ఇంటెలిజెన్స్తో, కాన్ఫిడెన్స్తో ఉండగలిగే శక్తిని అటు గురుడు ఇస్తున్నాడు, పోరాట పట్టుమని చంద్రుడే ఇస్తున్నాడు. సో దీనివల్ల వీటి విషయాల్లో చాలా వరకు కూడా మీరు మంచి ఆప్టిమిస్టిక్ అంటే ఆశావాదమైన భావనతోనే మీరు ముందుకు వెళ్ళే ఆస్కారాలు చాలా వరకు కనిపిస్తున్నాయి. సో అదేవిధంగా ఇక్కడ మెయిన్గా ఏంటంటే బుధ, గురువారాల్లో ఈ రాశికి 7వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో 7వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది ఇక్కడ. అలాగే ప్రవాసానికి సంబంధించి స్టేట్ టు స్టేట్ జర్నీస్ కావచ్చు, ఏదన్నా వ్యాపార రీత్యా లాంగ్ జర్నీస్ కావచ్చు, వ్యాపారం నిమిత్తం గ్రోత్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, సో చదువు నిమిత్తం ఫారెన్ ట్రావెల్స్ కానీ, సో వీటిలో స్లో మూమెంట్ అనేది కనిపిస్తుంది కానీ బట్ రిజల్ట్స్ అనేది నెమ్మదిగా తప్పకుండా ఉండే ఆస్కారాలు ఉంటాయి. అలాగే 8వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అక్కడే రాహు కూడా ఉన్నారు. కాబట్టి వారాంతం శుక్ర, శనివారాల్లో కొంచెం మెంటల్ టెన్స్, యాంగ్జైటీ లాంటివి ఉండే ఆస్కారాలు ఉంటాయి. తప్పులు దొరలకుండా ఉండకుండా చూసుకోవడం మంచిది. టెన్షన్స్ ఎక్కువ పడకుండా ఉండటం మంచిది. ఈ వారం నుంచి బుధుడి యొక్క రిట్రగ్రేషన్ కూడా ముగిసింది. దీనివల్ల అనవసరమైన ఖర్చులు ఏవైతే గత 2 వారాలుగా ఉన్నాయో అవి కొంచెం తగ్గుతాయి. 9వ స్థానంలో శని యొక్క రిట్రగ్రేషన్ మళ్ళీ స్టార్ట్ అయింది. కాబట్టి ఎక్కువ స్ట్రెస్, జర్నీస్, తిరుగుడు అనేది కూడా ఎక్కువ ఉండే ఆస్కారాలు ఉంటాయి. సో ఈ విధంగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా బుధుడి యొక్క 1000 స్థాన సంచారం మనకి మెయిన్గా కనిపిస్తూ ఉంది. అటు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకుంటే చాలా మంచిది. ప్రియాంగు గుళికా శ్యామం, ఇక్కడ బుధుడికి సంబంధించిన నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం ఇంకా మంచిది. అలాగే 8వ రాహుకి దుర్గామాత ఆరాధన, ఆ ఆలయాన్ని దర్శనం చేసుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి ఉండే ఆస్కారాలు ఉంటాయి ఈ వారం. అదేవిధంగా గురు బ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురువునే మనం బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపంగా కొలుస్తూ ఉంటాం. జీవితంలో మార్గదర్శకులైన గురువులకి ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున, అదే గురు పౌర్ణమి రోజున మనం కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటాం. ఆ గురు పౌర్ణమే ఈ 29వ తారీఖున వచ్చింది. సో ఆ రోజున గురువులకి కృతజ్ఞతాభావంతో దక్షిణ తాంబూలాలు సమర్పించడం, కృతజ్ఞతలు తెలపడం ఆనవాయితీ. కాబట్టి నా మార్గదర్శకంలో మీకు ఎవరికన్నా మేలు జరుగున్నా, మంచి జరుగున్నా మీ యొక్క కృతజ్ఞతని గురు దక్షిణగా ఏదైనా సమర్పించాలన్నా ఎలా సమర్పించవచ్చో నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా. మన మెయిల్ ఐడి, నెంబర్స్ అన్నీ ఉంటాయి. సో ఆ విధంగా మీ గురుదక్షిణని సమర్పించవచ్చు. కామెంట్స్లో చాలాసార్లు అడుగుతూ ఉంటారు, సార్ మీకు ఎలాగ దక్షిణ సమర్పించాలి, చాలా వరకు మీరు చెప్పే గైడ్లైన్స్, ప్రిడిక్షన్స్లో మాకు బాగా యూజ్ అవుతున్నాయని. బట్ ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఎవరైనా దక్షిణ ఇవ్వాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో చూపిన విధంగా చక్కగా దక్షిణ సమర్పించవచ్చు. సింహరాశి వారికి సంబంధించి చూద్దాం. సింహరాశి వారికి రాశిలో శుక్రుడు, దశమంలో కుజుడు, లాభంలో బుధుడు, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత సింహరాశి వారికి మనకు కనిపిస్తూ ఉంది. సింహరాశి వారికి మెయిన్గా రాశిలో శుక్రుడు యొక్క సంచారం. రాశిలో శుక్రుడు వీనస్ ఈజ్ ఎ లవబుల్ ప్లానెట్, ఎఫెక్షనేట్ ప్లానెట్, ప్లెజెంట్ ప్లానెట్. కాబట్టి సింహరాశి యాటిట్యూడ్ అంతా కూడా అంటే కింగ్, ఎందుకంటే సింహం అంటేనే సూర్యుడు. బట్ కింగ్కి కొంచెం ఏంటంటే కర్కసత్వం ఉంటుంది, బట్ వీనస్కి అంతా ప్లెజెంట్నెస్. సో అలాంటి టైంలో కూడా వీళ్ళు అష్టమశని నడుస్తూ వేయంలో గురుడు ఉన్న టైంలో కొంచెం మానసికంగా ప్రశాంతతగా, ప్లెజెంట్గా, ఆనందంగా ఉండగలుగుతున్నారంటే అది శుక్రుడి వల్ల అని చెప్పాలి. దశమస్థానంలో కుజుడి యొక్క సంచారం. ఎన్నైనా నడవడం అంటే కుజుడు మంచి దిగ్బలంలో ఉన్నారు. మంచి ఫ్రెండ్లీ ప్లానెట్, యోగకారకుడు ప్లానెట్, సైన్యాధ్యక్షుడు ఈ సింహరాశికి. ఇదే రవికి
కుజుడు లేకపోతే పవర్ ఉండదు. అలాంటి కుజుడు దశమ స్థానంలో ఉండటం వల్ల ప్రొఫెషనల్గా ఎన్ని అబ్స్టేకిల్స్ వచ్చినా, అబ్స్టేకిల్స్ అన్న పదం ఎందుకు వాడుతున్నాం అంటే అష్టమ శని నడుస్తుంది, గురువు గారి బలం కూడా తగ్గింది, వ్యయ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉన్నారు ఓకే. కానీ అలాంటి సమయంలో కూడా కుజుడు లాంటి గ్రహం దశమ స్థానంలో మీకు అంతులేని విల్ పవర్ని, ముక్కుసూటితనాన్ని, ప్రొఫెషన్ మీద ఏ సిచ్యువేషన్లో కూడా ఎక్కడ తగ్గకుండా మంచి వెలోర్, సింహం అంటేనే సింహం కదా, అలాగే స్ట్రైట్ ఫార్వర్డ్గా మీకు ముందుకు వెళ్తూ ప్రొఫెషనల్ లైఫ్లో ఈయన చాలా హెల్ప్ చేస్తున్నారు. బుధుడి యొక్క బలం, బుధుడు లాభస్థాన సంచారంలో ఉన్నారు. యాక్చువల్గా బుధుడు చాలా బాగా యోగిస్తూ ఉన్నారు. రెట్రోగ్రేషన్ ముగిసింది బుధుడిది, ఫార్వర్డ్ మోషన్లోకి వచ్చారు. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళకి గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ విషయంలోనూ, కొన్ని లాభాల విషయంలోనూ, నెట్వర్క్ సర్కిల్స్ విషయంలోనూ ఉన్న కన్ఫ్యూజన్స్ తెగిపోయి చాలా వరకు కూడా ఇక్కడ ఈ లాభస్థానంలో ఉన్న బుధుడి వల్ల ధనపరంగా, ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా కొంత మెరుగుదల బుధుడి వల్ల కనిపిస్తుంది. 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి చంద్రబలం అనుకూలంగా ఉంది. పంచమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం అక్కడ ఆది, సోమ, మంగళవారాల్లో మనం చూసినట్టయితే కనుక ఏదైతే పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉందో, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా జాగ్రత్తగా ఉండటం, సంతాన పరంగా అంటే ఇక్కడ కొన్ని ఖర్చులు అనేవి పెరుగుతూ ఉంటాయి, అంతే కొన్ని ఖర్చులు అనేవి పెరుగుతూ ఉంటాయి. ఈ స్ట్రెస్లో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాం. సో మనం ఏం జరుగుతుందో చెప్తే చక్కగా సింహరాశి వాళ్ళు జాగ్రత్త పడతారు. కాబట్టి కేజింపవు శనగలు, ఒక ఎల్లో క్లాత్ దానం ఇవ్వడం గురువారం చాలా మంచిది. అలాగే గురువుకి సంబంధించి ఇక్కడ దత్తాత్రేయుడి ఆరాధన, దేవానాం చరిష్యంచి గురు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం చాలా మంచిది. ఇక బుధ, గురువారాలు చూస్తే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, లోన్స్ తీసుకునే విషయంలోనూ, ఆరోగ్యపరమైన విషయంలోనూ, సమ్ టైమ్స్ కోర్టు కేసెస్ లాంటివి వీటి విషయాల్లోనూ. సో ఇక్కడ కొంత మీకేంటంటే శని యొక్క రెట్రోగ్రేషన్ అనేది స్టార్ట్ అవటం వల్ల ప్రతి విషయాన్ని కూడా కొంచెం మీరు ఆచితూచి, ప్రతి విషయం ఫైనాన్షియల్గా ఏంటి, ఫ్యామిలీ పరంగా ఏంటి, ఆరోగ్యపరంగా ఏంటి అన్నింటినీ కూడా కొంచెం చూసుకుంటూ ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళడం అనేది మంచిది. శుక్ర, శనివారాలు చూస్తే సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఎప్పుడైతే సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉందో ఈ రాశి వాళ్ళకి ఇన్ జనరల్గా రాహు కూడా అక్కడే ఉన్నారు. వ్యాపార పరంగా తీసుకునే డెసిషన్స్ విషయంలో జాగ్రత్తగా తీసుకోండి. ఇక్కడ పార్ట్నర్షిప్స్ వ్యవహారాల్లో ముఖ్యంగా స్పౌజ్, జీవిత భాగస్వామి ఆరోగ్యం కానీ, జీవిత భాగస్వామికి సంబంధించిన విషయంలో కానీ, మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో కానీ కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. అదేవిధంగా అష్టమ శనికి ప్రతి శనివారం చక్కగా తైలాభిషేకం చేసుకోవటం, ప్రతి నిత్యం నీలాంజన సమావాసం చదువుకోవటం మంచిది. సో ఈ విధంగా శనికి, గురుడికి చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళినట్టయితే కనుక చాలా ఆటంకాల నుంచి, అవరోధాల నుంచి మీరు బయటపడే ఆస్కారాలు సింహరాశి వారికి ఉంటాయి. అదేవిధంగా గురు బ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురువునే మనం బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపంగా కొలుస్తూ ఉంటాం. జీవితంలో మార్గదర్శకులైన గురువులకి ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున, అదే గురు పౌర్ణమి రోజున మనం కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటాం. ఆ గురు పౌర్ణమే ఈ 29వ తారీఖున వచ్చింది. సో ఆ రోజున గురువులకి కృతజ్ఞతాభావంతో దక్షిణ తాంబూలాలు సమర్పించడం, కృతజ్ఞతలు తెలపడం ఆనవాయితీ. కాబట్టి నా మార్గదర్శకంలో మీకు ఎవరికన్నా మేలు జరుగున్నా, మంచి జరుగున్నా మీ యొక్క కృతజ్ఞతని గురు దక్షిణగా ఏమైనా సమర్పించాలన్నా ఎలా సమర్పించవచ్చో నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా. మన మెయిల్ ఐడి, నెంబర్స్ అన్నీ ఉంటాయి. సో ఆ విధంగా మీ గురు దక్షిణని సమర్పించవచ్చు. కామెంట్స్లో చాలాసార్లు అడుగుతూ ఉంటారు, సార్ మీకు ఎలాగ దక్షిణ సమర్పించాలి, చాలా వరకు మీరు చెప్పే గైడ్లైన్స్, ప్రిడిక్షన్స్లో మాకు బాగా యూజ్ అవుతున్నాయని. బట్ ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఎవరన్నా దక్షిణ ఇవ్వాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో చూపిన విధంగా చక్కగా దక్షిణ సమర్పించవచ్చు. కన్యారాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. కన్యారాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి షష్టమంలో రాహు, దశమంలో బుధుడు, లాభంలో రవి, లాభంలో గురుడు, వ్యయంలో శుక్రుడు, మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. సో దీనిలో మెటీరియలిస్టిక్ గెయిన్స్కి రాహు చాలా కారకం అవుతున్నాడు. అంటే ఏంటి అంటే వచ్చే అవరోధాలని, ఆటంకాలని చక్కగా వాటిని మీరు మెట్లుగా మార్చుకుంటూ ఉంటారు.
దశమ స్థానంలో బుధుడు రిట్రగ్రేషన్లో ఉన్నాడు మొన్నటి వరకు. ఈ వారం నుంచి ఆయన ఫార్వర్డ్ మోషన్లోకి రావటం వల్ల కమ్యూనికేషనల్ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో ప్రొఫెషనల్ లైఫ్లో అవి చాలా వరకు ఆ కన్ఫ్యూజన్ పోవటం, ప్రొఫెషనల్ లైఫ్లో స్ట్రెస్ తగ్గటం, అథెంటికేటెడ్గా మీరు పని చేయగలగటం, అబ్బా ఇప్పటికి రా బాబు అసలు ఏం చేయాలో చెప్పాడు నాకు అనుకుని మీరు పని మొదలు పెట్టడం, ఇలా వెళ్ళటం వల్ల ప్రొఫెషనల్గా చాలా ఫాస్ట్గా ముందుకెళ్తారు. అలాగే లాభస్థానంలో రవి అద్భుతం, గురువు గారి ఉచ్చస్థితి సంచారం కూడా లాభస్థానంలో జరుగుతూ ఉంది. సో కాబట్టి రవి గురుల యొక్క లాభస్థాన సంచారం కూడా ఇక్కడ జరుగుతుంది కాబట్టి మీ బాస్ సపోర్ట్, ఫైనాన్షియల్గా సమ్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ మీరు పొందే ఆస్కారాలు. వ్యయ స్థానంలో శుక్రుడు కూడా న్యాచురల్ స్లీప్ ఏదైతే కేతు మీకు మిస్ చేస్తున్నాడో అలాంటి సందర్భాల్లో శయన సుఖాన్ని ప్రశాంతంగా పడుకున్నాను రా చాలా కాలం తర్వాత అనుకునేటట్టు శుక్రుడి యొక్క ట్రాన్సిట్ కన్యారాశి వాళ్ళకి బాగా యోగిస్తుంది. ఇక్కడ ఈ రాశికి సంబంధించి 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. శుక్ర శనివారాలు ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. చతుర్థ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఏదైతే ఉందో ఈ రాశి వాళ్ళకి సంబంధించి అద్భుతంగా ఆ రాశి అధిపతి గురుడి ఉచ్చస్థితి సంచారం జరుగుతూ ఉంది. ప్రాఫిట్స్ పరంగా, ప్రాపర్టీస్ ముఖ్యంగా, ఫిక్స్డ్ అసెట్స్, వ్యవసాయం, భూములు, వాహనాల కొనుగోలు, అమ్మకాలు, డొమెస్టిక్ ఎన్విరాన్మెంట్లో మీకు కొన్ని గెయిన్స్, చక్కగా గృహోపకరణాలకి సంబంధించి మీకు ఏదైనా గిఫ్ట్లు రావటం కానీ, మీరే గృహానికి సంబంధించిన విషయాల్లో కొంచెం ఏదైనా ప్రాఫిటబుల్గా కొన్ని సిచ్యువేషన్స్ అనేది జరగటం కానీ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా వ్యాపార క్రమంలో కూడా కన్యారాశి వాళ్ళకి గురువు యొక్క ఉచ్చస్థితి సంచారం అనుకూలతను క్రియేట్ చేయటం వల్ల వ్యాపారం అభివృద్ధి చెందడం కానీ, గెయిన్ త్రూ మ్యారేజ్, వివాహ సంబంధం మ్యాచ్ కుదరడం ద్వారా గెయిన్ రావటం కానీ ఈ రాశి వాళ్ళకి మనకు కనిపిస్తూ ఉంది. తప్పకుండా ఈ సందర్భాల్లో గురువు గారి యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి బాగా యోగిస్తుంది. అదే సమ్ ఎమోషనేటివ్గా మీరు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. అదేవిధంగా పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి బుధ గురువారాల్లో ఏదైతే, అలాగే ఆ రాశ్యాధిపతి శని కూడా సప్తమ స్థానంలో ఉన్నారు, రిట్రగ్రేషన్లో ఉన్నారు. మనం ఇందా చెప్పుకున్నట్టు వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కూడా చాలా అనుకూలమైన ఫలితాలు అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం శుక్ర శనివారాల్లో షష్టమ స్థానంలో రాహు యోగిస్తాడు, చంద్రుడు కూడా యోగిస్తాడు. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి కోర్టు కేసెస్ కావచ్చు, కాన్ఫ్లిక్ట్స్ కావచ్చు, వివాదపరమైన విషయాల్లో కావచ్చు, అనేకమైన విషయాల్లో బుధుడి దశమస్థాన స్థితి సంచారం, కర్మస్థానంలో బుధుడు స్ట్రాంగ్ ఉండటం వల్ల మీరు చేయాలనుకున్న పని చేస్తారు. రవి గురుల యొక్క లాభస్థాన సంచారం వల్ల చేసిన పని వల్ల లాభాన్ని పొందుతారు. రాహు షష్టమ స్థానంలో ఉండటం వల్ల శత్రువుల నుంచి కానీ, ఆరోగ్య సమస్యల నుంచి కానీ విజయాన్ని మీరు సాధించే ఆస్కారాలు కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ఈ రాశి వాళ్ళకి ఏంటంటే మెయిన్ వ్యయంలో కేతు ఉన్నారు, సప్తమంలో శని ఉన్నారు. కాబట్టి కేతువుకి ఫలాస పుష్ప శంకాసం, కేతు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం మంచిది. శనికి కూడా నీలాంజన సమాభాసం చదువుకుంటే ఇంకా మంచిది. ఈ రెండు చేసుకుంటే కన్యారాశి వాళ్ళకి ఇంకా బెటర్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అదేవిధంగా గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువునే మనం బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా కొలుస్తూ ఉంటాం. జీవితంలో మార్గదర్శకులైన గురువులకి ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున, అదే గురు పౌర్ణమి రోజున మనం కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటాం. ఆ గురు పౌర్ణమే ఈ 29వ తారీఖున వచ్చింది. సో ఆ రోజున గురువులకి కృతజ్ఞతాభావంతో దక్షిణ తాంబూలాలు సమర్పించడం, కృతజ్ఞతలు తెలపడం ఆనవాయితీ. కాబట్టి నా మార్గదర్శకంలో మీకు ఎవరికన్నా మేలు జరుగున్నా, మంచి జరుగున్నా మీ యొక్క కృతజ్ఞతని గురు దక్షిణగా ఏమైనా సమర్పించాలన్నా ఎలా సమర్పించవచ్చో నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా. మన మెయిల్ ఐడి నెంబర్స్ అన్నీ ఉంటాయి. సో ఆ విధంగా మీ గురు దక్షిణని సమర్పించవచ్చు. కామెంట్స్లో చాలాసార్లు అడుగుతూ ఉంటారు, సార్ మీకు ఎలా దక్షిణ సమర్పించాలి, చాలా వరకు మీరు చెప్పే గైడ్లైన్స్ ప్రిడిక్షన్స్లో మాకు బాగా యూజ్ అవుతున్నాయని. బట్ ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఎవరన్నా దక్షిణ ఇవ్వాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో చూపిన విధంగా చక్కగా దక్షిణ సమర్పించవచ్చు. తులారాశి వారికి సంబంధించి చూద్దాం. తులారాశి వారికి షష్టమంలో శని, దశమంలో రవి, లాభంలో శుక్రుడు, లాభంలో కేతువు, 4 గ్రహాల యొక్క అనుకూలత తులారాశి వాళ్ళకి మెయిన్ కనిపిస్తుంది. సో దీనిలో ముఖ్యంగా శని యొక్క సంచారం చెప్పుకోవాలి. శని షష్టమ స్థానంలో అయితే రిట్రగ్రేట్ అవుతున్నారు ఈ యొక్క వారం నుంచి.
శని యోగించేదే 3 స్థానాలు. ఆ 3 స్థానాల్లో ఒకటైన ఈ యొక్క షష్టమ స్థానంలో శని జనరల్గానే బాగా వెల్ పర్ఫామ్ చేస్తారు. రుణరోగ శత్రుస్థానంలో ఏదైనా సరే సమస్యల నుంచి ఓవర్కమ్ అయ్యే శక్తిని మీకు ఇస్తారు. అలాగే దశమంలో రవి యొక్క సంచారం, ఇట్ ఈస్ వెరీ గుడ్ ట్రాన్సిట్. ఎందుకంటే 10th హౌస్లో రవి యొక్క సంచారం అనేది ప్రొఫెషనల్ లైఫ్లో చక్కగా మంచి ఎలివేషన్ మీరు తీసుకోవడానికి ఈ యొక్క మాసం బాగా ఉపయోగపడుతుంది. అలాగే లాభస్థానంలో శుక్రుడు, అసలు మామూలుగానే రాశ్యాధిపతే శుక్రుడు. అలాంటి రాశ్యాధిపతి శుక్రుడు లాభంలో ఉండటం వల్ల ఈ సమయంలో మీకు మోర్ ఫ్రెండ్స్, మోర్ సర్కిల్ పరిచయం అయ్యే ఆస్కారాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఎప్పుడు చెప్తున్నా లాంగ్ టర్మ్ ప్లానెట్ కేతు కూడా ఈ రాశికి లాభస్థానంలో ఉన్నారు. కేతు చాలా అద్భుతంగా జనరల్గా యోగిస్తారు. కొన్ని సమయాల్లో యాక్చువల్గా మీకైతే ఎటువంటి చెడు అయితే చేయరు కానీ సో డిటాచ్మెంట్ ప్లానెట్ ఎక్కడైతే మీకు ఈ యొక్క లాభస్థానంలో 11th హౌస్లో ఉండటం వల్ల మీ యొక్క నెట్వర్క్ సర్కిల్స్ మాత్రం మీకు డిటాచ్ అవుతూ ఉంటారు. టీంలో ఉన్న వాళ్ళు డిటాచ్ అవుతూ ఉంటారు. అలాగే 3, 4, 5 స్థానాలు మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ 3 రోజులు కూడా చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి చక్కగా అనుకూలంగా ఉంది. పరాక్రమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం చాలా వరకు కూడా మంచి విల్ పవర్తో మీరు ముందుకెళ్ళే ఆస్కారాలు ఉంటాయి. స్ట్రాంగ్ మైండ్తో ముందుకెళ్ళే ఆస్కారాలు ఉంటాయి. సో చంద్రుడు పరాక్రమ స్థానంలో యోగిస్తాడు కాబట్టి చేసే పనిలో కూడా మంచి కాన్సన్ట్రేటివ్గా విల్ పవర్తో మీరు ఆ పని చేసే ఆస్కారాలు ఉన్నాయి. ద సేమ్ టైం ఇక్కడ అదే రాశ్యాధిపతి అయిన గురుడు కూడా మీకు ఉచ్చ స్థితిలో 10th హౌస్లో ఉన్నారు. సో ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో ఎటువంటి పని అయినా సరే టఫ్ టైమ్స్లో కూడా విల్ పవర్తో మీరు కంప్లీట్ చేయడానికి వారం ప్రారంభం ఈ చంద్రుని యొక్క సంచారం బాగా ఉపయోగపడుతుంది. బుధ, గురువారాల్లో చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, చతుర్థంలో చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ రాశి వాళ్ళకి సంబంధించి. అలాగే ఆ రాశ్యాధిపతి శని వీళ్ళకి షష్టమ స్థానంలో ఉన్నారు. సో ఇక్కడ ప్రాపర్టీస్ రిలేటెడ్ రీత్యా కావచ్చు, స్థిరాస్తులు లేకపోతే ఇతరత్ర వాహనాలకు సంబంధించిన విషయాల్లో సమ్ డిస్ప్యూట్స్, వీటిని ఓవర్కమ్ చేసి వాటి మీద విజయాన్ని సాధించే దిశగా శని మీకు దానికి తగ్గట్టు ఫలితాన్ని ఇవ్వడానికి సంబంధించి కొంచెం ఎమోషన్ సిచ్యువేషన్స్ని బుధ, గురువారాల్లో చూసే ఆస్కారాలు ఉన్నాయి. సో ఏదైనా సరే ఎనీ ప్రాబ్లం డెఫినెట్లీ యూ విల్ ఓవర్కమ్ అన్నమాట. శుక్ర, శనివారాలు చూస్తే పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, పంచమంలో చంద్రుడు ఉన్నారు, అక్కడే రాహు కూడా ఉన్నారు. సో పంచమ స్థానంలో రాహు ఉండటం, అదే అక్కడ రాశి అక్కడ పంచమంలో రాహు క్రియేటివ్ వర్క్ చేసే వాళ్ళకి మెయిన్గా కంటిన్యూ థింగ్. 5th హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ ఇంటెలిజెన్స్, క్రియేటివిటీ. సో డైలీ కొత్త రొటీన్గా కొత్త అంటే యాడ్స్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, క్రియేటివ్ వర్క్స్ చేసే వాళ్ళు కావచ్చు, క్రియేటివ్ డైరెక్టర్స్ కావచ్చు, డైలీ ఏదో కనిపెట్టడం, కొత్తగా ఆలోచించాల్సి రావడం లాంటి ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి ఈ యొక్క అంటే మైండ్ రెస్ట్లెస్గా ఉంటుంది, కంటిన్యూ థింకింగ్ ఉంటుంది. కానీ ఈ ఫార్మాట్లో ఉన్న వాళ్ళకి బాగా అనుకూలిస్తాడు రాహు ఇక్కడ ఈ విషయాల్లో. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్ ఏంటంటే భాగ్యంలో కుజుడి యొక్క సంచారం, ఇక్కడ అష్టమ స్థానంలో కుజుడి యొక్క సంచారం కొంచెం ఇంపాక్ట్గా ఉంది ధనపరమైన విషయాల్లోనూ వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో. కాబట్టి కుజుడికి మాత్రం ధరణీ గర్భ సంభూతం కుజ నవగ్రహ శాంతి మాత్రం చదువుకోవడం మంచిది. అష్టమ కుజుడి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఆరోగ్యానికి సంబంధించి అగ్రెసివ్గా కోపావేశాలతో ఎటువంటి డిసిషన్స్ తీసుకోకుండా ఉండటం అనేది ఈ రాశి వాళ్ళకి మంచిది అనమాట. సో మెయిన్గా 8th హౌస్లో కుజుడి యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి ఇంపాక్ట్గా ఉంది. బుధుడు కూడా రెట్రాగ్రేషన్ కంప్లీట్ అయిపోయింది ఈ వారం నుంచి. కాబట్టి అనవసరమైన తిరుగుడు, అనవసరమైన ఖర్చులు ఏవేం పెట్టామో ఇప్పుడు మీకు గుర్తుకొస్తుంటాయి. సో కాబట్టి బుధుడికి సంబంధించి మాత్రం ఈ రెట్రాగ్రేషన్ కంప్లీట్ అవటం వల్ల మంచి స్పిరిచువలిజం అండ్ ఫారెన్ ట్రావెల్స్కి కానీ లాంగ్ జర్నీస్కి కానీ ఈ టైంలో చాలా వరకు మీకు మంచి కన్ఫ్యూజన్ లేకుండా ఫుల్ క్లారిటీ అనేది ఈ టైంలో కమ్యూనికేషన్కి సంబంధించిన విషయాల్లో వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. సో కుజుడికి మాత్రం చేసుకుంటే ఈ రాశి వాళ్ళకి ఇంకా బాగుంటుంది. అదేవిధంగా గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువునే మనం బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా కొలుస్తూ ఉంటాం. జీవితంలో మార్గదర్శకులైన గురువులకి ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున, అదే గురు పౌర్ణమి రోజున మనం కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటాం. ఆ గురు పౌర్ణమే ఈ 29వ తారీఖున వచ్చింది. సో ఆ రోజున గురువులకి కృతజ్ఞతాభావంతో దక్షిణ తాంబూలాలు సమర్పించడం, కృతజ్ఞతలు తెలపడం ఆనవాయితీ. కాబట్టి నా మార్గదర్శకంలో మీకు ఎవరికన్నా మేలు జరుగున్నా మంచి జరుగున్నా మీ యొక్క కృతజ్ఞతని గురు దక్షిణగా ఏమైనా సమర్పించాలన్నా ఎలా సమర్పించవచ్చో నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా. మన మెయిల్ ఐడి నెంబర్స్ అన్నీ ఉంటాయి. సో ఆ విధంగా మీ గురు దక్షిణని సమర్పించవచ్చు. కామెంట్స్లో చాలాసార్లు అడుగుతూ ఉంటారు, సార్ మీకు ఎలాగ దక్షిణ సమర్పించాలి, చాలా వరకు మీరు చెప్పే గైడ్లైన్స్ ప్రిడిక్షన్స్లో మాకు బాగా యూజ్ అవుతున్నాయని.
బట్ ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఎవరన్నా దక్షిణ ఇవ్వాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో చూపిన విధంగా చక్కగా దక్షిణ సమర్పించవచ్చు. సో వృశ్చిక రాశి వారికి సంబంధం చూస్తే కనుక ఈ వారం అష్టమ స్థానంలో బుధుడి యొక్క సంచారం మెయిన్గా ఈ రాశి వాళ్ళకి బాగా యోగిస్తూ ఉంది. భాగ్యంలో గురువు గారి యొక్క సంచారం, దశమంలో కేతువు యొక్క సంచారం. ఏదైతే గత కాలంగా మనం చూసినట్టయితే వృశ్చిక రాశి వాళ్ళకి చాలా డిసప్పాయింట్మెంట్స్ మనం చెప్పే రాశి ఫలాల్లో మంత్లీలో ఉండొచ్చు. ఎందుకంటే ట్రాన్సిట్ అలా ఉంది. గురువు గారు అష్టమంలో ఉండటం కానీ పంచమంలో శని యొక్క సంచారం కానీ యోగించకూడదు. బట్ డెఫినెట్గా గతం కంటే బెటర్గానే జీవితం అనేది ఉండే ఆస్కారాలు ఎడ్యుకేషన్కి సంబంధించి కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్లో కానీ ఈ వృశ్చిక రాశి వారికి అన్ని విధాల కొంత శుభత్వం అనేది కలిగే ఆస్కారాలు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మొన్నటి వరకు రిట్రోగ్రేషన్లో ఉన్న బుధుడు ఈ రాశికి ఫార్వర్డ్ మోషన్లోకి వచ్చారు. సో తప్పకుండా అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో మీకు కొంచెం హెల్ప్ చేయడానికి బుధుడి యొక్క ఈ యొక్క ట్రాన్సిట్ బాగా ఇప్పుడు ఉపయోగపడుతుంది. ఇన్కమ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఇతరత్ర అన్నింటిలో కూడా చాలా డెఫినెట్గా ఈ రాశి వాళ్ళకి కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ ఉండే స్పౌజ్ వెల్త్, ముఖ్యంగా భార్య భర్త స్పౌజ్ వెల్త్కి సంబంధించిన విషయాల్లో కూడా. అలాగే భాగ్యంలో గురుడు అద్భుతమైన సంచారం, అసలు పంచమాధిపతే ఈ రాశికి సంబంధించి ఉచ్చ స్థితిలో ఉంటాం. మెయిన్గా ఏంటంటే ఈ యొక్క రాశి వాళ్ళకి ఎడ్యుకేషన్ విషయాల్లోనూ సంతానపరమైన విషయాల్లోనూ కొత్త పురోగతి కనిపించడం మనం గమనించవచ్చు. ఎడ్యుకేషన్కి సంబంధించి ఫారెన్లో చదువుకుందాం అనుకున్న వాళ్ళకి కూడా వాళ్ళ ముందడుగులు పడే ఆస్కారాలు ఉన్నాయి. ఇక దశమంలో కేతువు, న్యాచురల్గా కేంద్ర స్థానంలో కేతువు జనరల్గా యోగిస్తారు. సో ఉద్యోగం మీద ఒక ఫిక్స్డ్గా కాన్సన్ట్రేషన్గా మీరు ముందుకెళ్తే చాలా బాగుంటుంది. 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. బుధ గురువారాలు ఈ రాశి వాళ్ళకి జనరల్గా అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ మెయిన్గా ఆ రాశి అధిపతి గురుడు చక్కగా ఉచ్చ స్థితిలో ఉన్నారు. ఆర్థిక పరంగా, ధనపరమైన విషయాల్లో, కుటుంబపరమైన విషయాల్లో ఉన్నతిని, గ్రోత్ని మీరు సాధించడానికి చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కూడా కొంచెం గ్రోత్ని చూసే ఆస్కారాలు ఉంటాయి. ఇక బుధ గురువారాల్లో తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. పరాక్రమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం జనరల్గానే యోగిస్తుంది. సో మంచి విల్ పవర్తో ఆ రోజు టాస్క్స్, పనులు ఏవైతే ఉంటాయో వాటిని మీరు కంప్లీట్ చేసే ఆస్కారాలు కంపల్సరీ ఈ యొక్క తృతీయ స్థాన చంద్రుడి వల్ల మనకు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా శుక్ర శనివారాలు చూస్తే చతుర్థ స్థానంలో రాహు ఉన్నారు ఇన్ జనరల్గా. సో ఈ రాహు యొక్క సంచారం కూడా మెయిన్గా ఈ రాశి వాళ్ళకి కొన్నిసార్లు అర్ధాష్టమ రాహు ఇన్ జనరల్గా ఏంటంటే 4th హౌస్ ఈజ్ యువర్ హ్యాపీనెస్, ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతతకి సంబంధించిన విషయాల్లో చాలా వరకు కూడా రాహు లాంటి గ్రహం ఉండటం వల్ల కొన్నిసార్లు డిసప్పాయింట్మెంట్స్, డిస్సాటిస్ఫాక్షన్స్ ఉంటే ఉండొచ్చు. సో వాటిని మీరు కొంచెం ఓవర్కమ్ అయ్యి ముందుకెళ్తే చాలా బాగుంటుంది. సో ఇక్కడ గురుబలం పెరిగింది తప్పకుండా. సో దీనివల్ల మీరు మంచి ఉన్నతంగా మీ యొక్క ఇంటెలిజెన్స్ని, ఐక్యూ లెవెల్స్ని, హయ్యర్ ఇంటెలిజెన్స్ని మీరు ఉపయోగిస్తే అన్ని విధాలా కూడా మీరు ముందుకెళ్ళే ఆస్కారాలు ఉన్నాయి. అదేవిధంగా అర్ధాష్టమ రాహుకి దుర్గామాత ఆరాధన చేసుకోండి. ఇక నవమస్థానంలో రవి యొక్క దోషం ఒకటి ఉంది. ఈ నవమస్థానంలో రవి యొక్క దోషానికి కూడా జపాకుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం వల్ల ఇంకా మంచి రిజల్ట్స్ అనేది వృశ్చిక రాశి వారికి ఉంటాయి. అదేవిధంగా గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువునే మనం బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా కొలుస్తూ ఉంటాం. జీవితంలో మార్గదర్శకులైన గురువులకి ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున, అదే గురు పౌర్ణమి రోజున మనం కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటాం. ఆ గురు పౌర్ణమే ఈ 29వ తారీఖున వచ్చింది. సో ఆ రోజున గురువులకి కృతజ్ఞతాభావంతో దక్షిణ తాంబూలాలు సమర్పించడం, కృతజ్ఞతలు తెలపడం ఆనవాయితీ. కాబట్టి నా మార్గదర్శకంలో మీకు ఎవరికన్నా మేలు జరుగున్నా, మంచి జరుగున్నా మీ యొక్క కృతజ్ఞతని గురు దక్షిణగా ఏమైనా సమర్పించాలన్నా ఎలా సమర్పించవచ్చో నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా. మన మెయిల్ ఐడి నెంబర్స్ అన్నీ ఉంటాయి. సో ఆ విధంగా మీ గురు దక్షిణని సమర్పించవచ్చు. కామెంట్స్లో చాలాసార్లు అడుగుతూ ఉంటారు, సార్ మీకు ఎలా దక్షిణ సమర్పించాలి, చాలా వరకు మీరు చెప్పే గైడ్లైన్స్ ప్రిడిక్షన్స్లో మాకు బాగా యూజ్ అవుతున్నాయని. బట్ ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఎవరన్నా దక్షిణ ఇవ్వాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో చూపిన విధంగా చక్కగా దక్షిణ సమర్పించవచ్చు.
ధనురాశి వారికి సంబంధించి చూద్దాం. ధనురాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో రాహువు, అలాగే షష్టమంలో కుజుడు, భాగ్యంలో శుక్రుడు, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత ధనురాశి వారికి మనకు కనిపిస్తూ ఉంది. ఈ రాశి వారికి సంబంధించి మెయిన్గా మనం చూసినట్టయితే కనుక ధనురాశి వాళ్ళకి సంబంధించి తృతీయ స్థానంలో రాహు యొక్క సంచారం, పరాక్రమ స్థానంలో రాహు ఏదైతే ఉన్నారో చాలా అద్భుతంగా యోగిస్తారు ధనురాశి వాళ్ళకి సంబంధించి. ఎందుకంటే థర్డ్ హౌస్ అంటే మనం ఎంతవరకు ఒక విషయం మీద మనం ఎఫర్ట్స్ పెట్టగలుగుతాం. బట్ రాహు లాంటి ప్లానెట్ కంటిన్యూస్ ఎఫర్ట్ పెట్టు, ఏంటి నీకు నేను ఎనర్జీ ఇస్తా, ఎందుకు ఎఫర్ట్ పెట్టలేవు? కంటిన్యూగా ఒక విషయం గురించి మీరు ఎఫర్ట్ పెట్టడానికి, దాని నుంచి మీరు లాభం పొందడానికి సంబంధించి ఏదైనా ఒక విషయం ఉంటే 100% దాని మీద ఎఫర్ట్స్ మీరు కంటిన్యూ చేయొచ్చు. మీ స్కిల్స్ ఓన్ స్కిల్స్కి సంబంధించిన విషయాల మీద అయితే చాలా బాగా యోగిస్తారు. థర్డ్ హౌస్ ఇస్ ఓన్ స్కిల్స్. అలాగే షష్టమంలో కుజుడు, ఇంకే అది అసలు చాలా అద్భుతం. 6th హౌస్ అనేది రుణరోగ శత్రుస్థానం, హౌస్ ఆఫ్ ఫైటింగ్స్ హౌస్లో ఫైటింగ్ ప్లానెట్ ఉండటం వల్ల చాలా బాగా మీ జీవితంలో వచ్చే ప్రతి సిచ్యువేషన్ని మీరు ఓవర్కమ్ అవుతూ ముందుకెళ్తారు. భాగ్యస్థానంలో శుక్రుడు శుభగ్రహం, పైగా ఈ రాశికి కేతువు మంచి స్పిరిచువాలిటీని 9th హౌస్లో ఇస్తూ ఉన్నాడు. దానికి తోడు శుక్రుడు లాంటి గ్రహం కూడా భాగ్యస్థానం ఉండటం వల్ల శుభకార్యాలు, ఇంట శుభకార్యాలు, శుభమూలకమైన కొన్ని ఇన్విటేషన్స్ మీకు రావటం కానీ, పార్టిసిపేట్ చేయటం కానీ, ఎథిక్స్, హౌస్ ఆఫ్ ఎథిక్స్, మీ ధర్మ సాంప్రదాయాలు పాటించే విషయంలో కానీ శుక్రుడు ఇక్కడ బాగా యోగిస్తాడు. భాగ్యస్థానంలో శుక్రుడి యొక్క సంచారం కూడా న్యాచురల్గా చక్కగా మీకు బాగా యోగిస్తుంది ఇక్కడ. అలాగే ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే 1, 2, 3 అంటే రాశి నుంచే చంద్రుని యొక్క సంచారం ఉంది. 1, 2, 3 స్థానాల మీదుగా ఈ రాశి వాళ్ళకి రాశి నుంచి చంద్రుని యొక్క సంచారం. ఎప్పుడైతే రాశి నుంచి చంద్రుని యొక్క సంచారం ఉందో ఆది, సోమ, మంగళ, శుక్ర, శని 5 రోజులు కూడా అద్భుతంగా ఈ రాశి వాళ్ళకి యోగిస్తూ ఉంది. ఎప్పుడైతే చంద్రుని యొక్క రాశి సంచారం ఉందో ముందే చెప్పా, ఇక్కడ గురువు గారు వీళ్ళకి అష్టమ స్థానంలో ట్రాన్సిట్లో రాశ్యాధిపతి ఉంటున్నారు. బట్ ఇట్ ఈస్ ఉచ్చ క్షేత్రం, ఉచ్చ స్థితిలో గురువు గారి యొక్క సంచారం ఉంది అష్టమ స్థానంలో. సో డిగ్ ద డీప్ ఇన్వెస్టిగేటివ్, రీసెర్చ్ ఓరియంటెడ్ అండ్ ఎక్కువగా ఒక విషయం గురించి లోతుగా మీరు పరిశ్రమ చేయటానికి బాగా యోగిస్తుంది. అష్టమ గురుడు అంటే మనం ఏది దాన్ని నెగిటివ్గా అనుకోవడానికి లేదు. ధనురాశి వారికి మాత్రం ఉచ్చస్థితిలో ఉండటం వల్ల అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి కూడా యోగించే ఆస్కారాలు, ఇన్హెరిటెన్స్ వారసత్వ ఆస్తులకి సంబంధించి కూడా ఉండే ఆస్కారాలు రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా బుధ, గురువారాల్లో ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ద్వితీయంలో చంద్రుని యొక్క సంచారం ఎప్పుడైతే ఉందో, అలాగే రాశ్యాధిపతి శని కూడా ఇక్కడ చతుర్థం అర్ధాష్టమంలో ఉన్నారు. ఫిక్స్డ్ అసెట్స్, ప్రాపర్టీస్, డొమెస్టికల్గా కొన్నిసార్లు మీరు స్థిరాస్తుల్ని అలవర్చుకోవటం కోసం, ఏర్పరచుకోవటం కోసం ఫైనాన్షియల్గా ఆలోచనలు ఎక్కువ చేసుకునే ఆస్కారాలు ఉంటాయి. శుక్ర, శనివారాల్లో తృతీయ స్థానంలో రాహు యొక్క సంచారం, తృతీయంలో రాహు యోగిస్తాడు, తృతీయంలో చంద్రుడు యోగిస్తాడు, పరాక్రమ స్థానంలో ఇద్దరు యోగిస్తారు. సో కాబట్టి ఇక్కడ ఈ ట్రాన్సిట్లో రాహు యొక్క సంచారం కూడా అంటే షార్ట్ జర్నీస్ ఎక్కువ ఉండే ఆస్కారాలు ఉంటాయి, కమ్యూనికేషన్ ఎక్కువ ఉండే ఆస్కారాలు ఉంటాయి, సెల్ఫ్ ఎఫర్ట్స్ కంటిన్యూగా మీ ఓన్ ఎఫర్ట్స్ మీరు ఎక్కువగా పెట్టే ఆస్కారాలు ఉంటాయి. దాని త్రూ చక్కగా ఏదైనా ఒక విషయాన్ని మీరు సాధించే ఆస్కారాలు కూడా ఉంటాయి. ఇక్కడ అష్టమ రవి దోషం ఒకటి ఉంది ఈ రాశి వాళ్ళకి, మెయిన్గా అర్ధాష్టమ శని దోషం ఉంది. ఈ రెండు కన్సిడరేషన్లోకి తీసుకుంటే రవికి జపాకుస్మ సంకాసం, శనికి నీలాంజన సమావాసం చదువుకోవటం, ఈ 2 నవగ్రశాంతి మంత్రాలు చేసుకుంటే చాలా మంచిది. శనికి కూడా నిత్యం నీలాంజన సమావాసం చదువుకుంటంతో పాటు తైలాభిషేకం చేయడం ప్రతి శనివారం చాలా మంచిది. అదేవిధంగా గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువునే మనం బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా కొలుస్తూ ఉంటాం. జీవితంలో మార్గదర్శకులైన గురువులకి ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున, అదే గురు పౌర్ణమి రోజున మనం కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటాం. ఆ గురు పౌర్ణమే ఈ 29వ తారీఖున వచ్చింది. సో ఆ రోజున గురువులకి కృతజ్ఞతాభావంతో దక్షిణ తాంబూలాలు సమర్పించడం, కృతజ్ఞతలు తెలపడం ఆనవాయితీ. కాబట్టి నా మార్గదర్శకంలో మీకు ఎవరికన్నా మేలు జరుగున్నా, మంచి జరుగున్నా మీ యొక్క కృతజ్ఞతని గురు దక్షిణగా ఏమైనా సమర్పించాలన్నా ఎలా సమర్పించవచ్చో నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా. మన మెయిల్ ఐడి నెంబర్స్ అన్నీ ఉంటాయి. సో ఆ విధంగా మీ గురుదక్షిణని సమర్పించవచ్చు.
కామెంట్స్లో చాలాసార్లు అడుగుతూ ఉంటారు, సార్ మీకు ఎలాగ దక్షిణ సమర్పించాలి, చాలా వరకు మీరు చెప్పే గైడ్లైన్స్ ప్రిడిక్షన్స్లో మాకు బాగా యూజ్ అవుతున్నాయని. బట్ ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఎవరన్నా దక్షిణ ఇవ్వాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో చూపిన విధంగా చక్కగా దక్షిణ సమర్పించవచ్చు. మకర రాశి వారికి సంబంధించి చూద్దాం. మకర రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి తృతీయంలో శని, షష్టమంలో బుధుడు, సప్తమంలో గురుడు, అలాగే అష్టమంలో శుక్రుడు, మొత్తంగా ఇలా 4 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి యోగిస్తూ ఉంది. ఆఫ్టర్ ఏలినాటి శని ఎండింగ్ తర్వాత ఈ రాశి వాళ్ళకి తృతీయ స్థానంలో శని యొక్క సంచారం. సో ఏంటంటే పరాక్రమ స్థానంలో శని రాశ్యాధిపతి ఉంటాం. శని చాలా మొండివాడు. సో కాబట్టి ఎందుకు అవ్వదు ఈ పని నా వల్ల అనేటట్టు ఒక మంచి ఫోకస్డ్ ఎయిమ్ని మీకు ఇస్తాడు. షష్టమ స్థానంలో బుధుడు ఓనటి వరకు రిట్రగ్రేషన్లో ఉండి ఇప్పుడు ఫార్వర్డ్ మోషన్ ఉన్నారు. సో ఈ రిట్రగ్రేషన్లో ఉన్న గురుడు ఫార్వర్డ్ మోషన్లోకి రావటం వల్ల కూడా చాలా వరకు కూడా కోర్టు కేసెస్, కాన్ఫ్లిక్ట్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఇలాంటి కాంపిటీటర్స్ వీటిని డిఫీట్ చేయడానికి సో మీ యొక్క ఐడియాలజీ బాగా వర్క్ అయ్యే ఆస్కారాలు ఇక్కడ ఎక్కువ ఉంటాయి. సప్తమంలో గురుడు, అలాగే హెల్త్ ఇష్యూస్ నుంచి కూడా మీరు ఓవర్కమ్ అవ్వడానికి సప్తమంలో గురుడు ఉన్నారు. ఉచ్చక్షేత్రంలో సప్తమంలో న్యాచురల్ ట్రాన్సిట్లో గురుడు బాగా యోగిస్తాడు. ఇన్ జనరల్గా మీ యొక్క నాయకుని యొక్క ఏదైతే మీ యొక్క నాయకుడి యొక్క పాజిటివ్ అంటే ఆ పాజిటివ్ ఒపీనియన్ మీ మీద ఉండటం కావచ్చు, దానివల్ల తప్పకుండా మీకు సంబంధించి కొంచెం సపోర్ట్ పెరగటం కావచ్చు, వ్యాపారానికి సంబంధించి కానీ లైఫ్ పార్ట్నర్ నుంచి కానీ ఇలాగ చాలా వరకు పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయి. అష్టమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం. శుక్రుడు కూడా ఇన్ జనరల్గా అష్టమ స్థానంలో యోగిస్తాడు. మిగతా ప్లానెట్స్ అంత యోగించవు కానీ, బట్ ఇక్కడ ఏంటంటే శుక్రుడి యొక్క అష్టమ స్థాన స్థితి సంచారం ఇక్కడ అన్యోన్య దాంపత్యానికి సంబంధించిన విషయాల్లో వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య కొంచెం బాండింగ్ అండ్ ర్యాపో పెంచే విషయంలో శుక్రుడు బాగా యోగిస్తాడు. 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఇక్కడ మనం చూస్తే కనుక 1000 స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. బుధ గురువారాల్లో తప్పకుండా చంద్రుని యొక్క సంచారం ఏదైతే రాశిలో ఉందో కొంచెం ప్లెజెంట్నెస్ని ఇస్తాడు. చంద్రబలం అక్కడ అనుకూలంగా ఉంది. వారం ప్రారంభమే చంద్రుడు 1000 స్థానం నుంచి మొదలవుతున్నారు. సో కాబట్టి ఇక్కడ ఈ వారం ప్రారంభంలో చంద్రుడు 1000 స్థాన స్థితి పేరులోనే ఉంది, ఎక్స్పెండిచర్ అనేది. సో కొన్ని ఖర్చులు, సో అది పాజిటివ్వా నెగిటివ్వా అనేది మన చేతుల్లో ఉంటుంది. అలాగే ఈ రాశి వాళ్ళకి మెయిన్గా అంటే వ్యాపారానికి సంబంధించి కావచ్చు, వ్యాపారాన్ని ఇన్నోవేషన్కి చేయటానికి సంబంధించి కావచ్చు, కొన్ని సందర్భాల్లో ప్రవాసం, జర్నీస్కి సంబంధించిన విషయాల్లో కూడా ఈ ఎక్స్పెండిచర్స్ అనేవి ఉండొచ్చు. అలాగే సమ్ రెస్ట్లెస్నెస్ అనేది వారం ప్రారంభంలో కనిపిస్తూ ఉంది. బుధ గురువారాల్లో రాశిలో చంద్రుని యొక్క సంచారం ఏదైతే రాశ్యాధిపతి శని కూడా ఈ రాశికి తృతీయంలో ఉన్నాడు. చంద్రుడు రాశిలో యోగిస్తాడు, ఆ రాశ్యాధిపతి తృతీయంలో యోగిస్తాడు. కాబట్టి ఎప్పుడైతే ఈ చంద్రుని యొక్క రాశి సంచారం అలాగే తృతీయ స్థానంలో శని యొక్క సంచారం కూడా ఉందో తప్పకుండా ఈ రాశి వాళ్ళకి సంబంధించి చాలా వరకు కూడా బుధ గురువారాల్లో మంచి స్ట్రాంగ్ మైండ్తో, ప్లెజెంట్ మైండ్తో, ప్రశాంతతతో మీరు చేయాలనుకున్న పని మంచి విల్ పవర్తో మీరు చేసే ఆస్కారాలు చాలా బాగా కనిపిస్తున్నాయి. శుక్ర శనివారాలు చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అదే ద్వితీయ స్థానంలో రాహు ఉన్నారు. సో రాహుకి సంబంధించి ఈ ద్వితీయ స్థాన సంచారంలో చంద్ర రాహులు ఇద్దరు ఉంటాం. కుటుంబ పరంగా తీసుకునే నిర్ణయాల విషయంలో, ఫ్యామిలీ పరమైన విషయాల్లో ఇక్కడ రాహు ఎప్పుడైతే ద్వితీయంలో ఉంటారో మన అష్టమంలో కూడా కేతువు ఉంటారు. కాబట్టి ఇక్కడ కొన్నిసార్లు ఇక్కడ జాయింట్ అకౌంట్స్కి సంబంధించిన విషయంలోనే, ఫ్యామిలీ అట్మాస్ఫియర్కి సంబంధించిన విషయాల్లో కానీ కొంచెం ఏమైనా ఇష్యూస్ ఉంటే వాటిని మీరు చంద్రరాహుల యొక్క యుతి కుటుంబ స్థానంలో జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఫ్యామిలీ పరమైన తీసుకునే డెసిషన్స్లో కొంచెం జాగ్రత్తగా తీసుకోవడం అనేది మంచిది. ఎప్పుడైతే ఈ రాశి వాళ్ళకి సప్తమంలో రవి యొక్క సంచారం కూడా ఈ వారం నుంచి మొదలైంది. గురుడు యోగిస్తున్న రవి సప్తమంలోకి వచ్చి ఉన్నారు. కాబట్టి రవి కూడా జపాకుసుమ సంకాసం రవికి చేసుకోవడం చాలా 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 మంచిది. కుజుడికి కూడా కొంచెం పంచమ స్థానంలో కుజుడు ఉన్నాడు. ఇన్వెస్ట్మెంట్స్, సంతానపరమైన విషయాల్లోనూ, వ్యాపారానికి ఇక్కడ సప్తమంలో రవి, పంచమంలో కుజుడు కొంచెం ఇంపాక్టివ్గా ఉన్నారు. కుజుడికి ధరణి గర్భ సంభూతం, రవికి జపాకుసుమ సంకాసం. ఈ 2 నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకోవటం వల్ల సంతానపరంగా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా, ఇటు వ్యాపార పరంగా, మ్యారిటల్ లైఫ్ పరంగా కూడా బాగుంటుంది. అదేవిధంగా గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువునే మనం బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా కొలుస్తూ ఉంటాం.
జీవితంలో మార్గదర్శకులైన గురువులకి ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున, అదే గురు పౌర్ణమి రోజున మనం కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటాం. ఆ గురు పౌర్ణమే ఈ 29వ తారీఖున వచ్చింది. సో ఆ రోజున గురువులకి కృతజ్ఞతాభావంతో దక్షిణ తాంబూలాలు సమర్పించడం, కృతజ్ఞతలు తెలపడం ఆనవాయితీ. కాబట్టి నా మార్గదర్శకంలో మీకు ఎవరికన్నా మేలు జరుగున్నా మంచి జరుగున్నా మీ యొక్క కృతజ్ఞతని గురు దక్షిణగా ఏమైనా సమర్పించాలన్నా ఎలా సమర్పించవచ్చో నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా. మన మెయిల్ ఐడి నెంబర్స్ అన్నీ ఉంటాయి. సో ఆ విధంగా మీ గురు దక్షిణని సమర్పించవచ్చు. కామెంట్స్లో చాలాసార్లు అడుగుతూ ఉంటారు, సార్ మీకు ఎలాగ దక్షిణ సమర్పించాలి, చాలా వరకు మీరు చెప్పే గైడ్లైన్స్ ప్రిడిక్షన్స్లో మాకు బాగా యూజ్ అవుతున్నాయని. బట్ ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఎవరన్నా దక్షిణ ఇవ్వాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో చూపిన విధంగా చక్కగా దక్షిణ సమర్పించవచ్చు. కుంభరాశి వారికి సంబంధించుద్దాం. కుంభరాశి వారికి ఈ వారం మనం చూసినట్లయితే కనుక రవి యొక్క షష్టమ స్థాన సంచారం బాగా యోగిస్తూ ఉంది. సో ఒక రవి సన్ ఈజ్ బర్న్, ఫ్లేమ్ అండ్ ఫైర్, ఒక ఫైరీ ప్లానెట్, అగ్నితత్వ గ్రహం. సో ఇలాంటి గ్రహం రుణరోగ శత్రుస్థానమైన 6th హౌస్లో ఉండటం. సో 6th హౌస్ అనేది రవి ఎక్కడ ఉంటే హౌస్ని బర్న్ చేస్తాడు. అది మరి మన శత్రువుల్ని, మన రోగాల్ని, అలాగే మనకి అబ్స్టెకిల్ క్రియేట్ చేసే ఇష్యూస్ని, సమస్యల్ని బర్న్ చేస్తే మంచిదే కదా. సో రవి యొక్క సంచారం మాత్రం వీళ్ళకి అద్భుతమైన రిజల్ట్స్ని ఈ రాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి ఇస్తూ ఉంది. ఈ వారం 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి ఆది, సోమ, మంగళ, శుక్ర, శని 5 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి చక్కగా మంచి పాజిటివ్ రిజల్ట్స్ చంద్రుని యొక్క స్ట్రెంగ్త్ వల్ల మనకు కనిపిస్తూ ఉంది. అంటే చంద్రబలం అయితే బాగుంది. లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. అదే రాశ్యాధిపతి గురుడు అక్కడ 6th హౌస్లో ఉచ్చులో ఉన్నాడు. కోర్టు కేసెస్ ద్వారా, కాన్ఫ్లిక్ట్స్ ద్వారా మీకు వచ్చి పడుతున్న సమస్యలను మీరు అధిగమించడం ద్వారా లాభపడే ఆస్కారాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. గురుడు ఉచ్చులో ఉన్నారు 6th హౌస్లో. న్యాచురల్గా గురుడు ఇంటెలిజెన్స్తోనే, అంటే మూర్ఖత్వంగా ఎక్కడ వ్యవహరించాడు, జ్ఞానంతోనే ఎదుటోడికి బుద్ధి చెప్పాలనుకుంటాడు, జ్ఞానంతోనే శత్రువుల మీదైనా విజయం సాధించాలనుకుంటాడు. ఇలాంటి సందర్భాల్లో లాభంలో చంద్రుడి సంచారం ఉండగా గురువు గారి యొక్క షష్టమ స్థానంతో పాటుగా రవి కూడా అక్కడ ఉండటం డెఫినెట్గా ఇట్ ఈస్ వెరీ గుడ్ సైన్. ఏంటంటే రుణరోగ శత్రుస్థానం, రుణ ఒత్తిళ్ళని అధిగమించడానికి కానీ, శత్రువుల్ని మీరు డిఫీట్ చేయడానికి కానీ, కాంపిటీటర్స్ కానీ, ఇంకా ఇతరత్ర ఎలాంటి కన్ఫ్లిక్ట్స్, వివాదాస్పదమైన విషయాల మీద ఓవర్కమ్ అవ్వడానికి కానీ చాలా వరకు దాని త్రూ లాభాన్ని గడించడానికి, కొన్ని ప్రయోజనాత్మకమైన ఫలితాలు మీరు పొందడానికి ఆది, సోమ, మంగళవారాల్లో చంద్రుడి లాభస్థాన సంచారం బాగా యోగిస్తుంది. బుధ, గురువారాల్లో 1000 స్థానంలో చంద్రుడు ఉన్నారు. అలాగే ఈ రాశి వాళ్ళకి 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఏలినాటి శని ఎండింగ్లో ఉంది. సో ఏలినాటి శని యొక్క రిట్రాగ్రేషన్ అనేది స్టార్ట్ అయింది ఈ వారం నుంచి. ఏలినాటి శని కూడా కొంచెం స్టార్ట్ అయింది కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా మనం చూస్తే ఎండింగ్ ఫేజ్లో ఉంది కాబట్టి. సో బుధ, గురువారాలకి సంబంధించి కుటుంబ వ్యవహారాల రీత్యా, ఫ్యామిలీ అట్మాస్ఫియర్ రీత్యా అండర్స్టాండింగ్ అనేది కొంచెం ఉండటం మంచిది. ఇలాగ శని యొక్క రిట్రాగ్రేషన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అక్కడ ఎఫెక్ట్ అనేది మనకి చూపిస్తూ ఉంది కాబట్టి ఫ్యామిలీలో వచ్చే కొన్ని అసమానతల్ని సమతుల్యం చేసుకోవటం, బ్యాలెన్స్ చేయటం అనేది అవసరం ఈ రాశి వాళ్ళకి. శుక్ర, శనివారాలు చూస్తే రాశిలోనే చంద్రుని యొక్క సంచారం, ఏదో రాశిలో ఆల్రెడీ రాహు ఉన్నారు. కొన్ని సందర్భాల్లో సో మనం దూరం వెళ్ళాలి, పోనీ ఇంకా ఉన్నతంగా మనం ఉండాలి అంటే కొన్నిసార్లు మనం కొన్ని రిలేషన్స్ని, కొన్ని బంధాలని కొంచెం మనం దూరంగా ఉంచుకుంటూనే మనం అభివృద్ధిలోకి రావాలి. సో ఇక్కడుంటే మనం ఎదగం అనే భావనలు కూడా కలుగుతూ ఉంటాయి. సో దాని గురించి మీరు కొంచెం దూరాలకు వెళ్ళే ప్రయత్నాలు కూడా చేసే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకు ఉన్నాయి. మొన్నటి వరకు రిట్రాగ్రేషన్లో ఉన్న బుధుడు ఈ వారం నుంచి ఫార్వర్డ్ మోషన్లోకి వచ్చారు. బుధుడు కూడా చాలా వరకు కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లోనూ అనవసరమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి సంతానపరమైన విషయాల్లో కూడా కొంత మీ క్రియేటివిటీ విషయంలో కొంత ఏదో 2 వారాలుగా అనుకూలించట్లేదో కొన్ని సందర్భాలు ఇక్కడి నుంచి కొంత అనుకూలతలోకి రావటం, వచ్చే ఆస్కారాలు కూడా ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కుంభరాశి వాళ్ళకి సంబంధించి మనం చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా శని యొక్క ఏలినాటి శని సంచార దోషం ఒకటి ఉంది కాబట్టి నిత్యం నీలాంజన సమాభాసం వాక్ స్థానంలో ఉన్నారు కాబట్టి శనికి సంబంధించి చదువుకోవడం చాలా మంచిది ఈ రాశి వాళ్ళకి. అలాగే
అర్ధాష్టమ కుజు దోషం, అర్ధాష్టమంలో కుజుడు ఉన్నాడు కాబట్టి కొంచెం వీళ్ళకి ఇంటి పరిస్థితులన్నీ కొంచెం చికాగ్గా, కొంచెం ఇరిటేషన్గా అనిపిస్తుంటాయి, ఫ్రస్ట్రేటివ్గా. అంటే కుజుడికి కూడా ధరణి గర్భ సంభూతం చదువుకుంటే ఇంకా మంచి ఫలితాలు కుంభరాశి వారికి ఉంటాయి. అదేవిధంగా గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువునే మనం బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా కొలుస్తూ ఉంటాం. జీవితంలో మార్గదర్శకులైన గురువులకి ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున, అదే గురు పౌర్ణమి రోజున మనం కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటాం. ఆ గురు పౌర్ణమే ఈ 29వ తారీఖున వచ్చింది. సో ఆ రోజున గురువులకి కృతజ్ఞతాభావంతో దక్షిణ తాంబూలాలు సమర్పించడం, కృతజ్ఞతలు తెలపడం ఆనవాయితీ కాబట్టి నా మార్గదర్శకంలో మీకు ఎవరికన్నా మేలు జరుగున్నా మంచి జరుగున్నా మీ యొక్క కృతజ్ఞతని గురు దక్షిణగా ఏమైనా సమర్పించాలన్నా ఎలా సమర్పించవచ్చో నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా. మన మెయిల్ ఐడి నెంబర్స్ అన్నీ ఉంటాయి. సో ఆ విధంగా మీ గురు దక్షిణని సమర్పించవచ్చు. కామెంట్స్లో చాలాసార్లు అడుగుతూ ఉంటారు, సార్ మీకు ఎలాగ దక్షిణ సమర్పించాలి, చాలా వరకు మీరు చెప్పే గైడ్లైన్స్ ప్రిడిక్షన్స్లో మాకు బాగా యూజ్ అవుతున్నాయని. బట్ ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఎవరన్నా దక్షిణ ఇవ్వాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో చూపిన విధంగా చక్కగా దక్షిణ సమర్పించవచ్చు. మేన్ రాశి వారికి సంబంధించి చూద్దాం. మేన్ రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో కుజుడు, చతుర్థంలో బుధుడు, పంచమంలో గురుడు, షష్టమంలో కేతు. 4 గ్రహాల యొక్క అనుకూలత ఇక్కడ మేన్ రాశి వారికి యోగిస్తూ ఉంది. అలాగే మనం చూస్తే కనుక మేన్ రాశి వాళ్ళకి మెయిన్గా పరాక్రమ స్థానంలో కుజుడి యొక్క సంచారం. ఎప్పుడైతే ధైర్య సాహసాలకి నెలవైన ఈ స్థానంలో కుజుడు తృతీయ స్థాన సంచారంలో ఉండటం అద్భుతంగా మనం దీన్ని ఏదైనా ఒక విషయం పట్ల, మార్స్ ఈజ్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్, హీఈస్ ఎ సోల్జర్, సైన్యాధిపతి. సో ఇక్కడ ఒక విషయం గురించి మనం ఏదైనా సరే పోరాట పటిమతో అంత శ్రద్ధగా దాన్ని, అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు కాన్సన్ట్రేషన్ ఉపయోగించి మీరు ఒక విషయం మీద విజయాన్ని సాధించడానికి సంబంధించి కుజుడు తప్పకుండా ఇక్కడ యోగిస్తున్నాడు. అర్ధాష్టమంలో బుధుడు, మొన్నటిదాకా బుధుడు రెట్రాగ్రేషన్లో ఉన్నాడు, మళ్ళీ తిరిగి పంచమంలోకి వెళ్ళి తిరిగి మళ్ళీ 4th హౌస్లోకి వచ్చాడు. సో మీరు ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్, ప్రాపర్టీస్ రీత్యా కొన్ని మీ ఐడియాలజీస్, స్ట్రాటజీస్, డొమెస్టికల్ విషయాల్లో, వాహనాలకు సంబంధించి కావచ్చు, ఇంటికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, గృహపరమైన విషయాల్లో మార్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఇట్ ఈస్ వెరీ పాజిటివ్ సిగ్నల్. యాక్చువల్గా స్థిరాస్తుల్ని అలవర్చుకునే విషయంలో మీకు ఒక కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీ వచ్చే సమయం. పంచమంలో గురుడు, ఇది రాశ్యాధిపతి, పైగా పూర్వపుణ్య స్థానంలో 13 ఏళ్ళకి ఒకసారి వచ్చే గురుడు తప్పకుండా ఇక్కడ పూర్వపుణ్య స్థానంలో మీకు పంచమ స్థానంలో ఉండడం. డెఫినెట్లీ యూ షైన్ యువర్ ఇంటెలిజెన్స్. మీ ఇంటెలిజెన్స్కి పదును పెట్టండి, షార్ప్ చేసుకోండి, మంచి ఐడియాలజీస్ చేసుకోండి. ఎడ్యుకేషన్ పరంగా పిల్లల ఐక్యూ లెవెల్స్ పెరిగే సమయం, సంతాన పరంగా అభివృద్ధిలోకి వచ్చే సమయం. షష్టమంలో కేతు ఈజ్ ఏ డిటాచ్మెంట్ ప్లానెట్. సో ఇక్కడ రుణరోగ శత్రువులు, ఈ 6th హౌస్ అంటే ఎవరు కోరుకునే హౌస్, ఇక దానిలో కేతువుని డిటాచ్ చేస్తే ఏం పోయింది, అనవసరమైన దరిద్రాలను చాలా వరకు వదిలించుకుంటాం మనం. 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఈ రాశి వాళ్ళకి మనకి మెయిన్గా కనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే ఆది, సోమ, మంగళ, బుధ, గురు ఈ యొక్క 5 రోజులు కూడా చంద్రబలం అనుకూలంగా ఉంది. అంటే 1, 2, 3, 4 ఈ 4 గ్రహాలతో పాటు చంద్రుడు కూడా అనుకూలంగా ఉన్నాడు. ఎప్పుడే 5 గ్రహాల యొక్క అనుకూలత ఉందో ఈ వారం చక్కగా మీరు చేసే తలపెట్టే అన్ని పనుల్లో కూడా ముందడుగులే ఎక్కువ పడే ఆస్కారాలు ఉంటాయి. అంటే ఇనీషియేషన్తో, మంచి దీక్షతో మీరు ముందుకు వెళ్ళడం ద్వారా ఇంకా మంచి సక్సెస్. ఎందుకంటే 10th హౌస్లో చంద్రుని యొక్క సంచారం, 10th హౌస్లో కేంద్ర స్థానంలో చంద్రుడు బాగా యోగిస్తాడు. అలాగే ఆ రాశ్యాధిపతి గురుడు ఉచ్చులో ఉన్నాడు, పంచమంలో. ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో ప్రొఫెషనల్ పరంగా మీరు తీసుకునే స్ట్రాటజీస్, ఇంప్లిమెంట్ చేసే ఐడియాలజీస్ తప్పకుండా వర్కౌట్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. శాలరీ ఇంక్రిమెంట్స్, హైక్స్ కూడా పెరిగే ఆస్కారాలు ఉంటాయి. బుధ, గురువారాల్లో లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, లాభస్థానంలో చంద్రుడు యోగిస్తాడు. అదే రాశ్యాధిపతి శని రాశిలో ఉన్నాడు. శని రెట్రాగ్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ వారం నుంచి మళ్ళీ. సో ఇక్కడ లాభస్థానంలో లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం జనరల్గానే యోగిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మెయిన్గా బుధుడు చతుర్థంలో ఉంటాం, గురుడు పంచమంలో ఉంటాం. ఇక్కడ స్థిరాస్తుల విషయంలోనూ, ప్రాపర్టీస్, వెహికల్స్, వాహనాల కొనుగోలు, అమ్మకాలు, వీటి విషయాల్లో కూడా చాలా వరకు తీసుకునే నిర్ణయాలు కొంచెం సఫలీకృతం అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. శుక్ర, శనివారాలు 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ ఏంటంటే మొన్నటి వరకు కూడా గురుడి యొక్క వీక్షణ మిథున రాశి నుంచి రాహు మీద ఉండటం వల్ల కొంత పర్వాలా. ఇప్పుడు రాహు మీద వీక్షణ లేకపోవటం వల్ల మెయిన్గా ఏంటంటే
ఇక్కడ మెయిన్గా 1000 స్థానంలో రాహు యొక్క సంచారం ఉంది కాబట్టి ఒక రకమైన స్లీప్లెస్ డిజార్డర్ కావచ్చు, ఎక్కువ ఆలోచనలు కావచ్చు, మీకు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. దేని గురించి బియాండ్ మీరు ఆలోచిస్తున్నారు అనేది ఎడతగిన ఆలోచన, ఇది ఏమన్నా వర్కౌట్ అయ్యేదా అనేది. ఇప్పుడు ఎందుకు దీని గురించి ఆలోచన అంటే అక్కడ ఆపేయటం మంచిది. కంటిన్యూస్ థింకింగ్ వల్ల కూడా మీ ఎనర్జీ లాస్ అయ్యే ఆస్కారాలు ఇక్కడ చంద్రరాహుల యుతి శుక్ర శనివారాల్లో కనిపిస్తూ ఉంది. కాబట్టి తప్పకుండా రాహుకి మెయిన్గా 1000 స్థానంలో ఉన్న రాహుకి కేజింపావు మినుములు అలాగే బూడిద రంగు వస్త్రం మీరు దానం చేయటం చాలా మంచిది. రాహుకి సంబంధించి అర్ధకాయ మహావీరం చదువుకోవడం చాలా మంచిది చక్కగా. అలాగే ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి శనికి కూడా నీలాంజన సమావాసం చదువుకోవటం ఇంకా మంచిది. సో ఈ 2 గ్రహాలకి రాహుకి శనికి చేయటం ఇంకా మీకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఈ వారం ఇస్తుంది. అదేవిధంగా గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువునే మనం బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా కొలుస్తూ ఉంటాం. జీవితంలో మార్గదర్శకులైన గురువులకి ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున, అదే గురు పౌర్ణమి రోజున మనం కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటాం. ఆ గురు పౌర్ణమే ఈ 29వ తారీఖున వచ్చింది. సో ఆ రోజున గురువులకి కృతజ్ఞతాభావంతో దక్షిణ తాంబూలాలు సమర్పించడం, కృతజ్ఞతలు తెలపడం ఆనవాయితీ. కాబట్టి నా మార్గదర్శకంలో మీకు ఎవరికన్నా మేలు జరుగున్నా మంచి జరుగున్నా మీ యొక్క కృతజ్ఞతని గురు దక్షిణగా ఏమైనా సమర్పించాలన్నా ఎలా సమర్పించవచ్చో నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా. మన మెయిల్ ఐడి నెంబర్స్ అన్నీ ఉంటాయి. సో ఆ విధంగా మీ గురు దక్షిణని సమర్పించవచ్చు. కామెంట్స్లో చాలాసార్లు అడుగుతూ ఉంటారు, సార్ మీకు ఎలాగ దక్షిణ సమర్పించాలి, చాలా వరకు మీరు చెప్పే గైడ్లైన్స్ ప్రిడిక్షన్స్లో మాకు బాగా యూజ్ అవుతున్నాయని. బట్ ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఎవరన్నా దక్షిణ ఇవ్వాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో చూపిన విధంగా చక్కగా దక్షిణ సమర్పించవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.